అన్వీక్షకి అంటే జ్ఞానాన్ని అలర్కునకు ప్రహ్లాదాదులకు చెప్పాడు అని. ప్రహ్లాదులకు ఎక్కడ చెప్పాడు అనేది భాగవతాంతర్గతంగా అష్టమస్కంధంలో ఉన్న వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. ఇత్యేవం దేవదేవేన ప్రహ్లాదాయ మహాత్మనే సిద్ధావస్థా సమాఖ్యాత యోగారూఢస్య యోగినః. యోగారూఢుని యొక్క సిద్ధావస్థ ఎలా ఉంటుందో ప్రహ్లాదునకు మహాత్ముడైన దత్తులు వారు బోధించారు అన్నారు. ఇక్కడ ఈ మాటలు విశేషం. అంతవరకు అజగర వృత్తం, అజగరం అంటే కొండ చిలువలే స్థాణువుగా అక్కున్నటువంటి ఆ మహాయోగి అవధూత స్థితిలో ఉన్నటువంటి ఏ సిద్ధపురుషుడు ఉన్నాడో అతడు మహాత్ముడైన దత్తులు వారే. ఆయన అవధూతగా కూడా కనబడవలసిన అవసరం లేదు, నిజానికి నామరూపాతీతుడు. కానీ సిద్ధావస్థలో ఉన్న బ్రాహ్మీ స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికై అవధూత రూపంలో ఆయన గోచరించాడు. సిద్ధావస్థ అందులో చెప్పిన సిద్ధావస్థ ఎవరి యొక్క సిద్ధావస్థ అంటే యోగారూఢుని యొక్క సిద్ధావస్థ అన్నారు. యోగారూఢుడు అనే మాటకు అర్థం ఏంటంటే యోగములో ఏది పొందాలో అది పొందినవాడు. ఆరురోహులు ఆరూఢులు అని ఇద్దరు ఉంటారండి. ఆరురోహులు అంటే ఎక్కుతున్నవారు, ఆరూఢులు అంటే ఎక్కడికి ఎక్కాలో అక్కడికి చేరినవారు అని అర్థం. ఇక్కడ అంటే సాధకులు కూడా మనకి ఒక్కొక్కప్పుడు గురువులు అవుతారు. వాళ్ళు సాధన చేస్తున్న దశలో వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం. సిద్ధపురుషులు ఉన్నారే వాళ్ళు మహాత్ములు, అలాంటి వాడు దొరకడమే మహాకష్టం. అలాంటి సిద్ధపురుషుణ్ణి యోగారూఢుడు అంటారు. ఆ యోగారూఢుని యొక్క సిద్ధ అవస్థ ఏది ఉంటుంది, సిద్ధావస్థ అంటే మోక్షావస్థ అని అర్థం. మోక్షమనగా భారతీయ సంస్కృతిలో మరణించిన తర్వాత మరొక లోకమునకు వెళ్ళుట కాదు. ఈ లోకములోనే బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినవాడు జీవన్ముక్తుడవుతాడు. అలాంటి జీవన్ముక్తుడు ఒక్కడు దొరికినా సామాన్యమైన విషయం కాదు. అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభాహ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సర్వము వాసుదేవుడే అని చెప్పేవాడు కూడా వాసుదేవునితో అభిన్నుడే. ఆ స్థితి పొందినటువంటి బ్రహ్మీభూతులు అంత తేలిగ్గా దొరకరు. అలాంటి వారు దొరికితే వారి పాదపద్మాలకు నమస్కారం. అలాంటిది బ్రహ్మమే అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అటువంటి అవధూత స్థితి యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నాడు. అందుకే దత్తావతారాన్ని అవధూతావతారము అని కూడా అనాలి. మనం చెప్పుకున్న ధర్మావతారం జ్ఞానావతారం అని. జ్ఞానావతారంలో కూడా అవధూత స్థితిని బోధించినటువంటి అవతారం. నారాయణుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి బోధించాడు. ఆయన తపస్సు అంటే ఏంటో చెప్పడానికి నరనారాయణ అవతారం ఎత్తాడు. అలాగే బ్రహ్మ విద్యను బోధించే కపిలాచార్యన అవతారం ఆయనే దాల్చాడు. ఇవన్నీ జ్ఞానావతారములు. నరనారాయణ అవతారము, కపిలావతారము, దత్తావతారము, జ్ఞానావతారములు. అలాగే రామకృష్ణాది రూపంలో ధర్మం అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు. ఈ అవతారంలో అవధూత తత్వాన్ని బోధించాడు ఆయన. పైగా అవధూత తత్వాన్ని బోధించే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిద్ధావస్థ ఎలా ఉంటుందో చెప్తాడు, ఆ సిద్ధావస్థ పొందడానికి సాధన ఎలా చేయాలో కూడా చెప్తాడు. రెండు బోధింపబడతాయి దత్తుని చరిత్రలో. పైగా ఇక్కడ ఇలా గోచరించాడు కనుక అన్నిట్లో అలాగే గోచరిస్తాడని చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గోచరిస్తాడు. ఇదమిత్తమని చెప్పలేని విధంగా భగవాను దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహిస్తుంటారు. అది ఆయన చరిత్రలోని గొప్పతనం. ప్రహ్లాదుని ఇలా అనుగ్రహించినటువంటి స్వరూపం చెప్పుకున్న తర్వాత మరొక అద్భుతమైన చరిత్రలోకి ప్రవేశింపజేస్తున్నాడు. ఈ చరిత్ర వైశిష్ట్యం ఏంటంటే ఇది కూడా ఇంచుమించు ప్రహ్లాదుడికి బోధించినట్లుగానే కనబడుతున్న చరిత్ర. కానీ ఇందులో అద్భుతమైన పాఠాలు ఎన్నో గ్రహించవచ్చు. ఒకటి, కేవలం మోక్షం కోసం ప్రయత్నించేటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసు మాత్రమే కాకుండా ఈ జీవితంలో సార్థకంగా బ్రతకాలనుకున్న వాడికి కూడా పనికొచ్చే అద్భుతమైన వృత్తాంతం ఇది. ఈ వృత్తాంతం చెప్తూ ఒకప్పుడు యదు మహారాజు అంటే యయాతి యొక్క పుత్రుడు యదువు. ఈ యదు వంశంలో పుట్టినటువంటి వారే తర్వాత కృష్ణ పరమాత్మ మొదలైన వారు. అందుకే వాళ్ళు యాదవులు అని పేరు. యదు అనేది ఒక చక్రవర్తి యొక్క పేరు. ఈ చక్రవర్తి యయాతి మహారాజు యొక్క పుత్రుడు. ఒకప్పుడు ఆయన భూమండలంలో సంచరిస్తూ ఉండగా అవధూతం ద్విజం కంచిత్ చరంతముఖతో భయం కవిం నిరీక్ష తరుణం యదు పప్రచ్ఛ ధర్మవిత్. ఇందులో ఒక్కొక్క మాట. ఆ సంచరిస్తున్న సమయంలో ఒక మహానుభావుడు ఆయనకు కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడంటే చరంతం మకుతో భయం, నాకేం భయం లేదు అన్నట్లు తిరుగుతున్నట్ట. నాకేమీ భయం లేదన్నట్లు తిరుగుతున్న వాళ్ళు తక్కువండి. ప్రతివాడికి లోపల ఏదో భయం ఉంటేనే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మనం తప్ప అందరూ బాగున్నాన్ని, కానీ అందరి పరిస్థితి అదే తెలుసుకోండి. ఇక్కడ ప్రతి వారిలో ఏదో భయం ఏదో దిగులు ఉంటుంది. ఏది ఉంటే మనకు భయం లేదనుకుంటామో అది ఉన్నవాడికి కూడా ఒక భయం ఉంటుంది. ప్రతి అవస్థలో భయం ఉంటుంది. సంసారమే భయస్వరూపం. అందుకే సంసారంలో ఏ అవస్థలు ఉన్నా ఒకప్పుడు దరిద్రానికి భయపడతారు, సంపన్నులకు కూడా భయాలు ఉంటాయే మరి. కానీ ప్రతి వారికి ఏదో ఒక భయం ఉంటుంది. అజ్ఞానం అనేది ఉన్నంత వరకు భయం ఉంటుంది. అయితే తొలగించుకోవాలంటే వివేకం, వైరాగ్యం, జ్ఞానం ఎక్కడి నుంచి ఊడిపడదు. అవి నువ్వు సాధనతో తెచ్చుకోగలిగి సరైనటువంటి విచారణతో గురుశిక్షణలు ఉంటే ఇక్కడే అభయస్థితిని పొందగలవు. అభయస్థితి పొందిన వారు ఎవరయ్యా అంటే అందుకే వాళ్ళ ప్రారంభంలోనే యోగారూఢుడు సిద్ధావస్థ అని రెండు పదాలు పెట్టుకున్నాం.
ఆ సిద్ధి పొందినవాడే అభయంగా ఉంటాడు. నిజానికి వాడు ఎక్కడ దొరికాడు? ఏదో లోకంలో దొరకలేదు, భూమి మీదే దొరికాడు. చూడండి ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతి చెప్తున్న మాట ఏమిటంటే, మోక్షం అంటే నమోక్షో నభసపృష్ఠే నపాతాళే నభూతలే. మోక్షం అనేది ఎక్కడో ఆకాశానికి ఆవలో పాతాళానికి లోపలో కొన మీదో లేదు, ఇక్కడే ఇప్పుడే ఉంది మోక్షం అనేది. ఈ మాట చెప్పగలిగే దమ్ము సనాతన ధర్మానికి మాత్రమే ఉంది. ఇక్కడే పొందగలవు. నీకులో వివేక వైరాగ్యాలు ఉండి సరి అయిన జ్ఞానం ఉంటే ఇక్కడే పొందగలవు. అంతేకాదు ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవని కూడా చెప్పింది ఉపనిషత్తు. చూడండి ఇక్కడ. ఇక్కడే పొందాలి, లేకపోతే ఎక్కడా పొందలేవు. అంతేగాని చివరికి వచ్చేటప్పటికల్లా ఏదో విమానం వస్తుంది ఎక్కిళ్ళిపోతాను అనుకోవద్దు. అది ఇలాంటి ఒక మరో లోకం అంతే. లోకాలకు తిరగడం మోక్షం కాదు. అసలు లోకాతీతమైన ఒక తత్వమే నా యొక్క అసలు తత్వం తెలుసుకోగలిగితే ఎక్కడుంటే అక్కడే మోక్షం. అందుకు ఉపనిషత్తే చెప్పింది, ఇహ చేదవేది. ఇక్కడ కానీ తెలుసుకోకపోతే ఎక్కడ తెలుసుకోలేవు. ఇక్కడ తెలుసుకోలేకపోతే మహతీ వినష్టి. మహతీ వినష్టి అంటే గ్రేటెస్ట్ లాస్ అని అర్థం. అంటే ఇక్కడ ఈ జన్మ ఎత్తి కూడా ఎవడు జ్ఞానాన్ని పొందకుండా బ్రహ్మ గురించి తెలుసుకోకుండా బ్రతుకుతాడో వాడు సర్వం కోల్పోయినట్టే. కానీ ఇది పొందాక సాధన కోసం వినియోగించుకోవాలి. అందుకే మానవుడైన వాడి కర్తవ్యం. అందుకే అభయస్థితిలో తిరగడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలా తిరుగుతున్నాడు ఆయన. కవిం తరుణం నిరీక్ష అన్నారు ఇక్కడ. అని మరో 2 లక్షణాలు ఉంటాయి. కవి ఆయన. కవి అంటే జ్ఞాని అని అర్థం ప్రధానంగా. రెండవది తరుణం, మంచి యవ్వనంలో ఉన్నాడు. ఈ తరుణం అనేది ఆయన కనబడుతున్న స్వరూపం. ఆయన స్థితి మాత్రం కవి అకుతో భయం. ఏ భయము లేనివాడు, జ్ఞాని అయినటువంటి వాడు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఒక ఆయన కనబడ్డాడు. పైగా ఆయన చాలా ఆనందంగా నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి యదు మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఏవి ఆనందం కలిగిస్తాయని భోగములన్నీ మేము సమకూర్చుకున్నామో అవి ఒక్కటి కూడా ఈయన దగ్గర మచ్చుకోలేదు. కానీ ఈయన ఆనందంగా ఉన్నాడు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, కానీ ఈయన ముఖంలో కనబడే ఆనందం మాకు లేదు. ఎంత ప్రసన్నత కనబడుతుంది ఆ ముఖంలో, ఎంత ప్రశాంతత ఉన్నది. పైగా సామాన్యంగా ఏ మానవుల ముఖంలో అంత ఆనందం, అంత ప్రశాంతత కనబడదు. ప్రతివాడికి ఉంటే సందేహం ఉంటుంది, భయం ఉంటుంది, క్రోధం ఉంటుంది, రాగం ఉంటుంది. ఇవి ముఖ వికారాల్లో కనబడతాయి ప్రతి వారికి. అది ప్రతి ముఖంలో ఈ వికారాలు ఉంటాయండి. నిర్వికారమైన వదనం పోల్చుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఎప్పుడైనా చూస్తే కదా అలా ఉంటుందని చెప్పడానికి. అన్నీ ఇలాంటి ముఖాలే. కానీ ఇలాంటి ముఖాలే చూస్తూ ఇలాంటి ముఖాలే పెట్టుకు తిరిగే వారికి అలాంటి ముఖం ఒకటి ఉందని ఎప్పుడు తెలుస్తుంది? కనబడినప్పుడు. ఇప్పుడు ఈ మహానుభావుడికి కనబడింది. నిష్కపటమైన నవ్వెలా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వెలా ఉంటుంది. ఇది తెలియాలంటే ఒక రమణుల వారు కళ్ళు చూడాలి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మందహాసాన్ని చూడాలి, ఒక భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పలకరింపు చూడాలండి. బ్రహ్మవేత్త ముఖంలో ఉన్న ప్రసన్నత కనబడుతుంది అక్కడ. అది ఈ మహానుభావుడికి ఇక్కడ కనబడింది. యదు మహారాజుకి ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో అటువంటి అతన్ని చూశాడు. అప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు ఈయన. వివిత్స. నిజానికి ఒక ప్రశ్న వేసి ఓపిగ్గా అడిగి తెలుసుకునేటువంటి మనస్థితి ఈ రోజుల్లో ఉంటుందా అండి? ఏవో తెలియని పరుగులు, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదు. ఎందుకు ఆ పరుగులు అర్థం కాదు. ఎవడో వెనక్కి తోస్తున్నట్టు వెళ్ళిపోతున్నాం. కొనొక్కసారి నిదానంగా కూర్చొని ఒక ఆలోచన చేసి ఒక వివేచన చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడి మహానుభావుడు యదు మహారాజు మాత్రం ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నాడు. ప్రాయ ధర్మార్థ కామేషు వివిత్సాయాంచ మానవాహ. లోకంలో అందరూ కూడాను నేను గమనిస్తున్నది ధర్మము, అర్థము, కామము, ఈ మూడింటి గురించే మాట్లాడుతుంటారు. అవి సంపాదించుకునే ప్రయత్నమే చేస్తారు. అయితే ఈ రోజుల్లో అయితే మొదటిది లేదులేండి, అర్థకామాల గురించి మాత్రం అందరూ చర్చ. ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా సుఖాలు అనుభవించాలి, ఈ ప్రశ్న. అయితే పూర్వకాలంలో ధర్మం గురించి కూడా మాట్లాడేవారు. ధర్మంగా ప్రవర్తించాలి, అధర్మంగా ఉండకూడదు అని కూడా. ఇప్పుడు లేరని అనం, ఆ మాత్రం చింతన చేసేవాళ్ళు ఉంటారు. కొన్న లోకంలో ఈ మూడు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆలోచిస్తారంటే ధర్మం కూడా ఎందుకంటే అర్థకామాలు చక్కగా లభించడానికి సహకరిస్తుందని ధర్మం మాట్లాడతారు. పైగా హేతునైవ ఆయుషో యశస శ్రియ. ప్రతివాడు కోరుకునేవి ఆయుష్, కీర్తి, సంపద. ఈ మూడు ప్రధానంగా అనుకుంటారు ప్రతివారు. కానీ ఎవరైనా ఆలోచించేది, లక్ష్యంగా పెట్టుకునేది ఆయుష్, సంపద, కీర్తి, వీటి కోసమే. ఇలా కనబడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఆ మూడింటిని ఆశించినట్టు కనిపించట్లేదు. అర్థకామాల గురించి చర్చ లేదు, నువ్వన్నీ దాటిన వాళ్ళ కనబడుతున్నావు. ఇతరులకు నువ్వు చూడడానికి ఎలా కనబడుతున్నావు అంటే జడోన్మత్త పిశాచవత్. ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా. పిచ్చివాడు చూడండి తనలో తాను నవ్వుకుంటాడు, లోకం పట్టదు. అలా నువ్వు గోచరిస్తున్నావు. పైగా నిజానికి నువ్వెవడో నేను పోల్చుకోగలుగుతున్న కవిహి దక్ష సుభగ అమృత భాషణ. నువ్వు మాట్లాడట్లేదు, కానీ మాట్లాడితే అమృతమే మాట్లాడతావు నీ నోటంట. అది తెలుస్తూ ఉన్నది నీ ముఖంలో. అంటే యదు మహారాజ్ సంస్కారం ఎంత గొప్పదో చూడండి. ఒక గొప్పవాడు తారసపడ్డం గొప్ప కాదు,
ఆ గొప్పవాడిని పోల్చుకోవడం గొప్ప, అది తెలుసుకోవాల్సింది. అందుకే నారదుల వారు చెప్తారు, మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని 3 మాటలు చెప్పాడు ఆయన. మహాత్ముల సాంగత్యం దొరకడం మహా కష్టం, దొరికితే పోల్చడం కష్టం, పోల్చామా అది వ్యర్థం కాదని 3 మాటలు చెప్పాడు ఇక్కడ. అది పోల్చుకోవాలి. ఒక సుఖయోగేంద్రుడు పరీక్షణ్ మహారాజు పోల్చుకోగలిగాడు, ఇప్పుడు ఈ మహాత్ముని యదువు పోల్చుకున్నాడు. అందుకే నువ్వు దక్షుడవు. దక్షుడు అంటే సర్వసమర్థుడు, కవివి అంటే జ్ఞానివి, పైగా నువ్వే సౌభాగ్య సంపన్నుడివి, అటువంటి అమృత భాషణ స్వరూపుడువు అని చెప్తూ నిన్ను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆ ప్రశాంతత ఎక్కడా కనిపించట్లేదు. నాకేం గుర్తొస్తుందంటే గంగాంభస్త ఇవ ద్విప జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా కథన్న తప్యసే ముక్త గంగాంభస్త ఇవ ద్విప. ఏం ఉపమానం చెప్పాడు చూడండి. అడవంతా తగలబడిపోతుందట, అక్కడ ఒక పెద్ద నీటి మడుగుంది, అందులో ఏనుగుంది. అది మాత్రం అలా సాక్షిగా చూస్తూ ఉంది, కానీ దానికి భయం లేదు, పారిపోవట్లేదు. ఎందుకు? తగలబడుతున్న అడవిలో అది లేదు, అగ్ని యొక్క సంపర్కం లేని నీటిలో కూర్చున్నది ఇక్కడ. అలా ఉన్నటువంటి ఏనుగు ఎంత ప్రశాంతంగా గంభీరంగా తగలబడుతున్న అడవిని సాక్షిభూతంగా చూస్తుందో, అలాగా ముక్త పురుషుడు అయిన నువ్వు ఈ జనన మరణాలతో కామక్రోధాదులతో తప్పించిపోతున్న జీవుల్ని సాక్షిగా చూస్తూ ప్రశాంతంగా ఉన్నావయ్యా. ఎవడు నువ్వు అన్నాడు. ఏ ఉపమానమో చూడండి ఇక్కడ. అంటే ఎవడు తగలబడ్డు అంటే ఇటువంటి వాడు ఉన్నది ఎందులో? నీటి మడుగులో. అలాగే జ్ఞానం అనే నీటి మడుగులో మునిగినటువంటి ముక్త పురుషుడు ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నా మనలా తిరుగుతున్నట్టు కనబడినా మనలా ఉండడు. ఎలా ఉంటాడంటే నీటి మడుగులో ఉన్న ఏనుగు వలె సాక్షిగా ఉంటాడు, చూస్తున్నాడు. త్వంహిన పృచ్ఛతాం బ్రహ్మన్ ఆత్మన్యానంద కారణం. నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఆనందంగా ఉన్నావు, ఆత్మని ఆనంద కారణం. నీ యందు నువ్వు ఉంటూ ఆనందంగా ఉండగలిగావు. ఒక విషయం వల్ల, ఒక వస్తువు వల్ల నీకు ఆనందం లేదు. చూడండి ఇక్కడ సాధారణ మనం ఏమనుకుంటామంటే ఒక విషయమో, ఒక వస్తువో, ఒక సంఘటన జరిగితే నాకు ఆనందం, దాని ప్రతికూలం జరిగితే దుఃఖం అనుకుంటాం. అంటే మన ఆనందం దేని మీద ఆధారపడింది? వస్తువు మీద ఆధారపడింది, విషయం మీద ఆధారపడింది, నా మీద ఆధారపడలేదు. అంటే వస్తువాశ్రయ ఆనందం మనది, కానీ యోగుల ఆనందం ఆత్మాశ్రయ ఆనందం. తన యందు తాను ఆనందిస్తున్నాడు, తన అఖండమైన ఆనంద స్వరూపం యందు తాను నిమగ్నుడి ఉన్నాడు. ఆ ఆనంద స్థితి నీలో కనబడుతుంది. ఏ విధంగా నువ్వు పొందగలిగేవు, దీనికి కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఆ సిద్ధావస్థ పొందడానికి ఏ విధంగా నీకు సాధ్యమయ్యింది అని ప్రశ్నిస్తే చిరునవ్వు నవ్వి మాట్లాడుతున్నాడు ఆయన. నాయనా, ఎందరో గురువుల వల్ల నేను ఈ జ్ఞానాన్ని పొందగలిగాను అన్నాడు. ఇక్కడ సృష్టిలో మనకు ప్రధాన గురువు ఉన్నప్పటికీ కూడా ఎందరో గురువుల సహకారం ఉంటుందండి. ఒక్కొక్కప్పుడు చిన్నప్పుడు ఎవడో ఒక మాట అంటాడు, ఆ ఒక్క మాట మన జీవితాంతం నడిపించవచ్చు. ఆ ఒక్క వాక్యం చెప్పిన వాడు కూడా మనకు గురువే. అందుకే కుమారుల భట్టు ఒక మాట అంటాడు, ఒక్క అక్షరం నేర్పిన వాడిని కూడా గురువుగా నమస్కరించు. అది మన భారతీయ సంస్కృతి. ఈ విధంగా మనం ఇక్కడ ఉండడానికి ఉనికి కారణమైనటువంటి గురువులందరికీ మనం నమస్కారం చేసుకోవాలి. లౌకిక విద్యలు చెప్పిన వాళ్ళతో మొదలు పెట్టుకుని పారమార్థిక విద్య చెప్పిన వారి వరకు అందరి గురువులకు నమస్కారము. ఎందుకంటే వాళ్ళందరూ తోసి ఇక్కడ దాకా తెస్తేనే పారమార్థిక జ్ఞానమైన అక్షరమైన మనకు అర్థమవుతుంది. అందుకే పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు నడవడానికి కారణమైన గురువులందరికీ నమస్కరించుకోవాలి. ఒక్కసారి ఎందరు గురువులు గుర్తు లేకపోతే గురువైన దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకుంటే గురు రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామండి. ఆయన అనుగ్రహమే ఇన్ని గురువుల రూపంలో మనకు లభిస్తున్నది. ఆయన చెప్తున్నాడు, అనేక మంది గురువుల వల్ల నేను ఈ విధంగా ఉన్నాను. యతో బుద్ధిముపాదాయ బహవో బుద్ధ్యుపాశ్రితా. అనేక మంది గురువుల వలన నన్ను నేను తీర్చిదిద్దుకున్నానయ్యా. అయితే కొంతమంది గురువుల పేర్లు చెప్తాను, నువ్వు కూడా ఆ గురువులను ఆశ్రయించు అన్నాడు. ఇక్కడ ఆ గురువుల పేర్లు ఇప్పుడు చెప్తున్నాడు. ఈ గురువులు ఎక్కడుంటారో, ఎప్పుడుంటారో, ఎలా ఉంటారో మీరు తెలుసుకోవాలనుకుంటే పేర్లు వింటే మీకే తెలుస్తుంది. మొదటి గురువు భూమి అని చెప్పాడు. ఇక్కడ ఎక్కడుందండి భూమి? ఏ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ గురువు? అందరికీ కనబడుతూనే ఉంది. దీన్ని బట్టి ఇక్కడ ఆయన చెప్తున్న గురువులు చూడండి ఎంత గొప్పగా ఉన్నది. భూమి గురువు మొదటి గురువు, రెండవది వాయువు. అదేవిధంగా 24 చెప్తున్నాడు. భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఒక పావురాయి, ఒక కొండ చిలువ, ఒక సముద్రము, పక్షి, ఒక మధుకరము అంటే తుమ్మెద, ఏనుగు, అదేవిధంగా తేనె తుట్టె కొట్టువాడు, ఒక లేడీ, ఒక చేప, పింగళ అని ఒక వేశ్య, ఒక లకుంకి పిట్ట, ఒక పిల్లవాడు, ఒక కన్యక, ఒక బాణాలు తయారు చేసేవాడు, ఒక పాము, ఒక సాలీడు, ఒక పురుగు. ఇవి నాకు
బుద్ధి చెప్పినటువంటివి, వీటి ద్వారా నేను జ్ఞానం నేర్చుకున్నాను అన్నాడు. 25 గురువుని తర్వాత చెప్తాను, ముందు 24 తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చెప్పినప్పుడు 25 గురువు అని చెప్పడు, చివరికి చెప్తాడు. ఆయన అలా చెప్పాడు, అలాగే తెలుసుకుందాం మనం కూడా. ఇప్పుడు మీరు విన్నవి ఎవరికి తెలియదు చెప్పండి? భూమి, నీరు, వాయువు ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. కానీ అది గురువు అని మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఇక్కడ కనుక భగవంతుడు గురువు అని ఎక్కడో ఉంటాడు అనుకోవద్దు. నీ చుట్టూ ప్రపంచమే నీ గురువు. అందుకే జగద్గురువు అంటే జగతికి గురువు అని అర్థం కాకుండా జగత్తే గురువు అని అర్థం తీసుకుంటే భగవానుడు జగద్గురువు. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు. లోకానికి గురువైన శివా నాకు జ్ఞానం ఇవ్వవయ్యా అన్నాడు. అంతేకాదు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కదా, కనుక లోకరూపుడువైనటువంటి గురో శంభో నాకు జ్ఞానం ఇవ్వని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమై చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఉన్న లోకంలోంచే ఆయన పాఠం నేర్పుతాడు. కనుక భగవంతుడు కొత్తగా ప్రత్యక్షం అవ్వక్కర్లేదు, ప్రత్యక్షంగా ఉన్నది భగవంతుడే తెలివి మనకు రావాలండి. ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షం కావాలా? ఆయనే చెప్తున్నాడు విశ్వమంతా నా స్వరూపం అని చెప్పినప్పుడు ఆయన ప్రత్యక్షం అడగడమే తప్పు. నా రూపమే విశ్వం అన్నాడు ఆయన. అందులో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమని శివుని యొక్క అష్టమూర్తులు మనం చెప్పుకున్నప్పుడు ఇవన్నీ ఆయన గురుమూర్తులేగా. అయితే నీలో శిష్య లక్షణం ఉంటే ప్రపంచం పాఠం నేర్పుతుంది. శిష్య లక్షణం అంటే రిసీవింగ్ అండి. నేర్చుకునే లక్షణం నీలో ఉండాలి. జ్ఞానం కావాలని తహతహ నీలో ఉండాలి. ఆ జ్ఞానంతో నేను మోక్షం పొందాలి అని తహత ఉండాలి. ఆ మూడు లేనప్పుడు ఎదురుగా మైకులు పెట్టి పోరాడినా జ్ఞానం ఎక్కదు. ఎందుకంటే ఇక్కడే కూర్చొని కూడా నాకెందుకు ఇది, ఏదో మా ఆవిడ రమ్మంటే వచ్చానని ఫోన్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కనుక జ్ఞానం వచ్చింది కదా, నేను వినలేదంటానికి ఏమున్నదండి ఇక్కడ. కనుక ఏదో డ్యూటీ మెండెడ్గా వచ్చిన వాళ్ళకు కూడా చెవికి ఎక్కించుకోరు. వాళ్ళకు కూడా కావాల్సింది లోక వ్యవహారమే. అంటే జ్ఞానం మన దగ్గర మైకులు పెట్టి ఘోషిస్తున్నా మనకు ఎక్కదు, ఎందుకంటే కావాలని మనం అనుకోలేదు కనుక. కానీ జ్ఞానం కావాలి, నిజంగా తహతహ ఉందా, ఇది ఎవడికి వాడు నిజాయితీగా ప్రశ్నించాలండి. ఎందుకు ఇంకా మన ముక్తి రావట్లేదు అంటే సిన్సియారిటీ లేదంతే, మరొకటి లేదు. నిజాయితీతో చిత్తశుద్ధితో కావాలని తపన ఎంతమందికి ఉందండి. ఇదేదో పుణ్య కార్యక్రమం కనుక వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళే కనబడతారు. కానీ జ్ఞానం పొందాలి అనేటువంటి హృదయం విప్పార్చుకుని గ్రహించగలిగే వాడికి జ్ఞానం తప్పకుండా ప్రపంచంలో ప్రతి మూల నుంచి పరమాత్మ ప్రసరింపజేస్తాడు. అది ఈ కథలో మొదట గ్రహించవలసినటువంటి అంశం. నేర్చుకోవాలంటే ప్రకృతి పాఠం నేర్పుతుంది, ప్రకృతి గురువు. భూమి నా గురువయ్యా అన్నాడు. దీన్ని బట్టి ఎలా నేర్చుకోవాలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ భూమి ఎలా గురువయ్యిందో చెప్తున్నాడు. ఇక్కడ మొత్తం 24 గురువుల గురించి కూడా చెప్పబోతున్నాడు మహానుభావుడు. మనము విందాం. భూమి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే సహనం. సహనం అన్ని సాధనలకి మొదటిది. అందుకే మనం పాదం పెట్టే మొదటి చోటు భూమే, ఎవడెక్కడన్నా ఆధారం అదే, దాని మీద అన్నీ ఉన్నాయి. కానీ సహనం అనేది లేనప్పుడు ఏ సాధన జరగదు, తెలుసుకోండి. అసహనం ఉన్నవాడికి ఆధ్యాత్మికత వంట పట్టదు. అసహనం ఉన్నవాడు కూడా సాధకుడు అనుకుంటే భ్రాంతి మాత్రమే. అందుకే మహానుభావుడు రామచంద్రమూర్తే చెప్తాడు రామాయణంలో, క్షమ చాలా ప్రధానం లక్ష్మణ. క్షమా గుణవతాం బలం. గుణవంతులకి బలం క్షమ. క్షమతోనే ప్రపంచం నడుస్తోంది తెలుసా. ఈ ప్రపంచమంతా క్షమతో ఉంది. ఎంత సహించకపోతే భగవంతుడు, ప్రకృతి మనం బ్రతుకుతున్నామండి. ఇక్కడ చేస్తున్న అపరాధాలను కూడా క్షమిస్తోంది. ఇక్కడ అది క్షమ నేర్చుకోవాలి, సహనం వహించి ఉండాలి. అందుకే ధీరుడైన వాడు సహనం నేర్చుకోవాలి అని నేను భూమి నుంచి నేర్చుకున్నాను. అదేవిధంగా రెండవది భూమి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, భూమి అంటే కేవలం కనబడుతున్నటువంటి మట్టి మాత్రమే కాదు. ఈ భూమి యందు పెరుగుతున్న చెట్లు, పర్వతాలు ఇవన్నీ నాకేం నేర్పాయంటే పరార్థైకాంత సంభవ. రెండవ పాఠం ఏంటంటే పరోపకారం కోసం జీవించాలి. ఒకరికి ఉపకారం చేసేటప్పుడు వాళ్ళు అడిగారనో లేదో గుర్తించాలనో కాకుండా ఉపకారం చేయడం మన స్వభావం కావాలి. అది నేను భూమి దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నాడు. 2 విషయములు, ఒకటి సహనం, రెండవది పరోపకార స్వభావం. గోరంత పనిచేసి కొండంత పబ్లిసిటీ కోరుకుంటున్న వాళ్ళు దీన్ని ఆలోచించాలండి. ఇక్కడ తన నుంచి ఏమీ, తన గురించి ఉనికి గురించి కూడా ఆశించకుండా పరోపకారం చేస్తున్నాయి చెట్లు ఇవన్నీ కూడా. అందుకే వాటి నుంచి నేర్చుకున్నాను ఇది. ఇక రెండవది వాయువు నుంచి నేర్చుకున్న పాఠం. వాయువు వీచేటప్పుడు ఒక్కొక్క వస్తువుని తాకి వెళతాడు. ఆ వస్తువు వాసన వాయువు కంటినట్టు కనబడుతుంది, కానీ అది దాటి ఆయన వెళ్ళిపోతాడు. ఏది ఆయన యందు నిలబడదు. అలాగే ప్రపంచంలో నువ్వు ఏది చూసినా ప్రాణవాయువు వలె ఏది గ్రహించినా అంటకుండా తిరగగలగాలి. ఇది నేర్చుకోగలగాలి వాయువు నుంచి. అదేవిధంగా వాయువు ఎన్ని విషయాల్ని తాకినా సంబంధం లేకుండా ఎలా ఉంటుందో అలాంటి సంబంధరహితంగా ఉండాలి. ఇక లోపల బయట కూడా వాయువు వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా నేను తెలుసుకున్నాను, పరమాత్మ కూడా ఆ విధంగానే వ్యాపించి లోపల బయట కూడా సంచరిస్తూ ఉంటాడనేది వాయువు వల్ల తెలుసుకున్నాను.
ఇక్కడ పరమాత్మ లక్షణం నేర్చుకోవడం ఒకటి, రెండవది పాఠం నేర్చుకోవడం ఒకటి. ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాడు, భగవన్ లక్షణాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. ఇక్కడ భగవంతుడు క్షమాస్వరూపుడేగా, అది భూమి నుంచి. అదేవిధంగా ఇక వాయువు నుంచి కూడా భగవన్ లక్షణం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ భగవత్ స్వరూపాలను భావిస్తాడు భారతీయుడు. భారతీయుడికి భగవంతుడు ఎక్కడో పరలోకంలో ఉండడు, కనిపిస్తున్న ప్రకృతి అంతా పరమేశ్వరుడే. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం. అందుకే విశ్వరూపం అనే ఒక కాన్సెప్టే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ సనాతన హిందూ ధర్మంలో కనిపిస్తున్న గొప్పతనం. అందుకే వాయువులో కూడా రెండూ చూపిస్తున్నాడు. పైగా వాయువు నిజానికి దాని గంధగుణం లేదు, గంధం అంటినట్లు మాత్రమే కనబడుతున్నది. అదేవిధంగా ఆత్మ ఈ శరీరాదుల్లో ప్రవేశించుతున్నప్పటికీ, శరీరంలో సంచరిస్తున్నప్పటికీ శరీర గుణములు ఆత్మకు అంటవు అని తెలుసుకున్నాను. ఇక మూడవది ఆకాశం. ఆకాశం యొక్క గొప్పతనం కూడా ఆ విధంగా తెలుసుకున్నాను. ఆకాశం ఎలా ఉంటుందంటే తనలో ఎన్ని కలుగుతున్నా తనకేమీ తాకక నిర్మలంగా ఉంటుంది. అలా నిర్మలంగా ఉండాలనేది ఆకాశం నుంచి నేర్చుకున్న గుణము. ఎంత ఉన్నా దేనికి అంటకుండా గుణములు సోకకుండా ఉండడం వాయువు అయితే, నిర్మలంగా ఉండడం ఆకాశం. ఆకాశం దగ్గర ఉన్న లక్షణం శుద్ధం అండి, శుద్ధత ఆకాశం. ఆకాశం దగ్గర అది తెలుసుకున్నాను. ఎందుకంటే నిప్పు, నీరు, భూమి వీటితో ఏర్పడిన మేఘం ఆకాశంలో ఉంటుంది. ఆ మేఘాలు ఉరుముతాయి, వర్షిస్తాయి, కానీ మేఘ వికారాలు ఆకాశానికంటవు. కానీ ఆకాశం దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది నిర్మలత్వాన్ని నేర్చుకున్నాను సుమా. పైగా ఎన్ని తనలో ఉన్నా ఇంకా ఎన్నిటికి అవకాశం వస్తుంది, దేనికి అంటది ఆకాశం. అదేవిధంగా తాను ఎన్ని చూస్తున్నా ఏది గ్రహిస్తున్నప్పటికి కూడా తన నిర్మలత్వానికి భంగం కలగకుండా ఉండాలి. అదేవిధంగా నాకు ఆకాశం పరమాత్మను కూడా అర్థం చేసేలా చూసింది. ఎందుకంటే పంచభూతాలు చివరిది ఆకాశం, దాని పైన ఉన్నది పరమాత్మయే కదా. కనుక ఆకాశం సర్వవ్యాపకం. ఈ సర్వవ్యాపకత్వం బట్టి పరమాత్మ ఎలా సర్వవ్యాపకుడు అయ్యాడో నాకు అర్థమైంది. కానీ ఉపనిషత్తులు కూడా ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని చెప్తున్నది. ఆకాశం వలె పరమాత్మ కూడా అంతటా వ్యాపించున్నాడు. ఆకాశం ఎక్కడుందో చెప్పండి. వెంటనే తెలిసినవాడు తిరిగి ప్రశ్న వేస్తాడు, ఎక్కడ లేదో చెప్పాలి. ఇక్కడ ఆకాశం లేనిది ఎక్కడ, అంతటా ఉన్నది. ఇక్కడ లోపల ఉంది, బయట ఉన్నది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశమే సూక్ష్మముగా లోపల బయట వ్యాపించినప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైన పరమాత్మ లోపల బయట వ్యాపించడానికి ఏమున్నది. కానీ ఆకాశతత్వం నాకు విధంగా పరమాత్మని తెలియజేసింది. నిర్మలంగా ఉండడం ఎలాగో నేర్పింది నాకు. ఇక జలము, నీరు ఏం నేర్పిందంటే నీరు వలె మనం జీవించాలని నేర్పింది. నీరు ఎలాగంటే నీరు సహజంగా దానికి లక్షణములు ఉన్నాయి. స్వచ్ఛము, స్నిగ్ధము, మాధుర్యము, 3 లక్షణాలు ఉంటాయి. అంటే నిర్మలత్వము, మృదుత్వము, రుచి 3 నీటికున్నాయి. వీటి వల్ల అది అందరిలో పవిత్రం చేస్తుంది, దాహం తీరుస్తుంది. మనం కూడా మనం స్వచ్ఛంగా బ్రతకాలి, మృదువైన మనస్తత్వం బ్రతకాలి, ఇతరులు ఆస్వాదించే విధంగా జీవించాలి. తీయందనం అంటే అర్థం ఇదండి. ఇతరులు చూడగానే ఆహా అని ఆనందించాలి, ఆ విధంగా జీవించాలి. అదేవిధంగా నీరు ఒక తీర్థజలం ఎలాగైతే ఇతరులను పవిత్రం చేస్తుందో మన ఉనికి 10 మందికి పనికొచ్చేలా ఉండాలి, పవిత్రుల్ని చేయాలి అనేది నీటి దగ్గర నేర్చుకున్నది అన్నారు. నీరు ఎలా ఇతరుల దాహం తీరుస్తుందో ఇతరుల తాపాన్ని, దాహాన్ని పోగొట్టగలగాలి నేను. అంటే వారి యొక్క తాపము, వారికి కావలసింది అందివ్వడం అనేది నీటి దగ్గర నేను నేర్చుకున్నటువంటి లక్షణము. కనుక మరో గురువు ఎవరండి? 4వ గురువు నీరు. అదేవిధంగా అగ్ని దగ్గర ఏం నేర్చుకున్నాను అంటే అగ్ని నిరంతరం వెలిగిపోతూ ఉంటాడు, ఆయన ప్రకాశమానంగా ఉంటాడు. ప్రకాశం అంటే జ్ఞానమేగా, జ్ఞానం కలిగి ఉండాలి. అదేవిధంగా అగ్ని ఏది స్వీకరించినా అపవిత్రుడు కాడు. క్వచి ఛన్న క్వచి స్పృష్ట ఉపాస్యశ్రయిచ్చత. అదేవిధంగా అగ్నిహోత్ర రూపంతో ఆయన ఉపాసింపబడుతూ ఉంటాడు. మథనం చేస్తే కనబడతాడు, లేకపోతే కనబడ్డు. అంటే ఒక్కొక్కసారి గోచరిస్తాడు, ఒక్కొక్కసారి గోచరించడు. అలాగే మనం కూడా అవసరమైన చోట్ల మన యొక్క జ్ఞానాన్ని ప్రకటించాలి, అవసరం లేని చోట్ల చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఏది భక్షించినప్పటికి కూడా పాపాన్ని పొందడు అంటే అర్థం ఏంటంటే మానవుడు ఇక్కడ ఆయన ఏం తిన్నా అంట దగ్గర నేనేదైనా తింటాను అనకూడదండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే యోగి అయినటువంటి వాడు శరీర పోషణ నిమిత్తం ఆ సమయంలో ఏది లభిస్తే అది బ్రహ్మార్పణమని తీసుకుంటాడంతే. శరీర పోషణ కోసమో రుచి కోసమో తీసుకోడు. అటువంటి వాడికి ఏది అంటదు అని చెప్పడం ఇక్కడ. అదేవిధంగా అగ్ని దేని యందు ప్రవేశిస్తుందో దాని ఆకారం కనిపిస్తుంది. ఉదాహరణకి లోహాన్ని మన అగ్నితో కాల్చామనుకోండి, లోహం వంకరగా ఉంటే అగ్ని వంకరగా ఉన్నట్టు కనబడుతుంది. లోహం తిన్నగా ఉంటే అగ్ని కూడా తిన్నగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ తిన్నదనం, వంకరతనం లోహానికి కానీ అగ్నికి కాదు. అదేవిధంగా రకరకాల దేహాల్లో ఆత్మతత్వం వ్యాపించి ఉన్నప్పటికీ దేహాల వికారాలు ఆత్మకంటవు. లోహం వికారం అగ్ని కంటకున్నట్టే దేహంలో పరమాత్మ చైతన్యం ఉన్నప్పటికీ దేహ వికారాలు పరమాత్మ కంటవు. ఇది తెలుసుకోవాలి.
అంటే ఆత్మలక్షణం ఏమిటో అనాత్మలక్షణం ఏమిటో తెలియగలగాలి. దేహాది లక్షణాలు వేరు, ఆత్మ యొక్క లక్షణం వేరు. దేహ లక్షణం పుట్టడం, పెరగడం, వికారాలకు లోనవ్వడం, చావడం. ఆత్మకు పుట్టడం లేదు, పెరగడం లేదు, వికారాలు లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు. సుఖదుఖాలకు అతీతమైన ఆనందమే దాని స్వరూపం. మరి దేహంలో ఉంది కదా అంటే లోహంలో అగ్ని ఉంది కదా అన్నట్టే ఉంటుందయ్యా. లోహంలో అగ్ని ఉన్నా లోహానికి అది విలక్షణం, దానికి అతీతంగానే ఉంటుంది. అదే దేహాల్లో ఆత్మ కూడా ఆ విధంగా ఉంటుంది. అగ్ని ద్వారా ఇవి నేర్చుకున్నాను. ఎన్ని నేర్చుకున్నాడండి అగ్ని ద్వారా? 3 ఇప్పటికే చెప్పబడుతున్నాయి. ఇక చంద్రుడి ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, చంద్రుడు పున్నమి తర్వాత కళలు తరిగిపోయినట్టు కనబడతాడు. మళ్ళీ శుక్లపక్షం వచ్చినప్పుడు కళలు పెరుగుతున్నట్టు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ కానీ కళలు పెరుగుతున్నా తరుగుతున్నా చంద్రుడు అనేవాడు ఎప్పుడు ఉంటాడు, అది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా కాలప్రవాహంలో ఎన్ని రకాల పెరుగుదళ్ళు తరుగుదళ్ళు కూడా ఉన్నప్పటికీ ఆత్మ తన స్థితిలో తాను ఉంటుంది, తెలుసుకోవాలి. అదేవిధంగా మనస్సుకు చంద్రుడిని అధిదేవతగా చెప్తారు కనుక ఈ తరుగుదళ్ళు పెరుగుదళ్ళు ఎన్నున్నప్పటికీ కూడా నిశ్చలంగా ఉండగలగాలి. పెరుగుదళ్ళు తరుగుదళ్ళు సామాన్యమే ప్రతి వారికి, కానీ నిశ్చలంగా ఉండగలగాలి అని అక్కడ నేర్చుకున్నాను. అంతేకాదు ఆ కళలు తరుగుదల పెరుగుదల ఏం చెప్తోందంటే వృద్ధి క్షయము 2 ప్రతి వారికి జీవితంలో జరిగి తీరుతాయి అని చెప్తుంది ఇక్కడ. కానీ ఇవాళ వెలిగిపోతున్నాము అని మురిసిపోనక్కర్లేదు, అయ్యో తరిగిపోతున్నామని బాధపడనక్కర్లేదు. ఈ పెరుగుట తరుగుట అనేటువంటిది తప్పకుండా కాలాధీనములే. చంద్రుడి బట్టి కాలం లెక్క వేస్తున్నాం కదా, చంద్రుడి బట్టి కాలం లెక్క వేస్తున్నప్పుడు కాలానికి బద్ధులమైన మనందరికీ కూడా పెరుగుదల తరుగుదల అనేది అన్ని రకాలుగా ఉంటుంది కనుక పెరిగే సమయంలో పొంగిపోవడం కానీ తరిగే సమయంలో కృంగిపోవడం కానీ కూడదు అనేది నేను చంద్రుడి ద్వారా నేర్చుకున్నటువంటి పాఠం. ఇక సూర్యభగవానుడు గురించి నేర్చుకున్నది ఏంటంటే ఎంత తీసుకుంటావో అంతకు మిక్కిలి ఇవ్వాలి అనేది నేర్చుకున్నాను అన్నాడు ఇక్కడ. అందుకే 100 చేతులతో సంపాదించు 1000 చేతులతో పంచిపెట్టు అని ఒక మంత్రం వేదంలో కనబడుతుందండి. 100 చేతులతో సంపాదించు 1000 చేతులతో పంచిపెట్టు. ఇదేమిటండి, వినడానికి విడ్డూరంగా ఉంది అనిపించవచ్చు ఇక్కడ. అంటే నువ్వు సంపాదించింది ఎంతైనా తెలివితో దాన్ని వృద్ధి చేస్తావు. కనుక సంపాదించింది కొంత అయితే వృద్ధి చేస్తావు కదా, ఆ వృద్ధి చేసిందంతా కూడా పరోపకారానికి ఖర్చు చెయ్యు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి భావం. అలా చేస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, సూర్యభగవానుడు. ఆయన తన కిరణాలతో భూమి యందున్న జలాన్నంతటి తీసుకుంటాడు. ఆయన ఎండిపోతే సూర్యుడు యొక్క ప్రతాపం వచ్చినప్పుడు జలాశయాలన్నీ, అంటే నీరంతా ఎవడు తాగేశాడు? ఆయనే. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు, అంతకంతా ఇస్తున్నాడు. పైగా ఆయన తాగిన నీరంతా మనం తాగాలనుకునేది కాదు. ఉప్పు నీరు, ఈ నీరు, ఆ నీరు అన్ని ఆయన కిరణాలు తీసుకున్నాయి. కానీ ఆయన తిరిగి మేఘరూపంగా మనకి ఇచ్చేటువంటిది ప్రతి వారికి అవసరమైన స్వచ్ఛమైన ప్రతి బొట్టు అవసరమైన నీటిని ఇస్తున్నాడు కదా. అలా ఇవ్వాలి అనేటువంటిది తెలుసుకోగలగాలి. అందుకే గ్రహించడం ఎంత అవసరమో విడిచిపెట్టడం కూడా అంత అవసరం అనేది సూర్యుడి నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయం. అది ఇంకోటి ఏం తెలుసుకున్నాను తెలుసా? ప్రజ్ఞానంలో 2 పాఠాలండి. ఒకటి ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఇంకోటి పరమాత్మ లక్షణం. సూర్యుడు నాకు నేర్పినటువంటి మరో పాఠం ఏమిటి అంటే జల తరంగాలు కదులుతూ ఉంటాయి. తరంగాలు కదులుతూ ఉంటే సూర్య ప్రతిబింబం అనేక రూపాలతో కనబడుతుంటుంది. ఎన్ని తరంగాలు ఉంటాయో అందరు సూర్యులు ఉన్నట్లు కూడా కనబడుతుంది. కానీ తరంగాలు ఎన్నో కానీ సూర్యుడు ఒక్కడే. కానీ తరంగాల వల్ల సూర్యులు ఎందరో అన్నట్లు కనబడుతుంది. అలాగే రకరకాల ఉపాధుల వల్ల ఆత్మ కూడా లేదా భగవంతుడు కూడా ఎందరో అన్నట్టు కనబడుతుంది. కానీ ఒకే భగవంతుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఈ మాటే భాగవతంలో మొట్టమొదటి పద్యాల్లోనే భీష్మాచార్యులు వారు అంటారు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. అక్కడ సూర్య ఉపమానమే చెప్పాడు. అంటే జ్ఞానం చెప్పాలంటే సూర్యుడినో ఆకాశాన్నో ఉదాహరణగా చెప్తారు. అంటే భగవంతుడు అవి ఎందుకు పెట్టాడయ్యా అంటే జ్ఞానం కోసమే పెట్టాడని ఇదిగో ఈ గురువుగారు చెప్తున్నారు, లేకపోతే మనకు తెలియదు. లేకపోతే సూర్యుడు మన కోసం వచ్చాడు. ఒక ఆవిడెవరో చెప్పారు, సూర్యుడే లేకపోతే నా అప్పడాలు ఎలా ఎండుతాయని. కానీ సూర్యుడు ఎందుకు వచ్చాడంటే ఈ అప్పడాలు వడియాలు ఎండించడానికి వచ్చాట. పాప ఆవిడ దృష్టి ఆవిడది, దత్తాత్రేయుడి దృష్టి దత్తాత్రేయుడిది. కనుక ఇదే ప్రపంచం వాడుకోవాలా వీడుకోవాలా ఎందుకు కనబడుతుంటే బుద్ధిలో తేడా. మన శిష్యుడిగా మారితే ప్రపంచం గురువు అవుతుంది. ఈ మాట పట్టుకొని తెలుసుకోండి. ఇక్కడ ఈ సూర్యుడి నుంచి నేర్చుకున్నది మరొకటి ఏమిటి అంటే జలతరంగాల వలె ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచిపోలిక. భగవానుడు చెప్తున్నాడు, యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. భగవద్గీతలో స్వామి సూర్యుడు ఏ విధంగా అన్నట్టుగానే చెప్పాడు. ఒక్క సూర్యుడు అందరినీ ఎలా ప్రకాశింపజేస్తున్నాడో క్షేత్రజ్ఞుడినైన నేనే ప్రతి క్షేత్రంలో ప్రకాశిస్తున్నాను అని భగవానుడు చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే మన భగవంతుడు తెలియదు కానీ సూర్యుడు తెలుసు. కనుక తెలిసిన సూర్యుడి ద్వారా తెలియని భగవంతుడిని పరిచయం చేశాడు పరమాత్మ మనకి. ఇలాంటి ఉపమానాలు చాలా కూడా కనబడుతుంటాయి మనకి. ఈ విధంగా సూర్యుడు నేర్పాడయ్యా అన్నాడు. ఆ తర్వాత నేను నేర్చుకున్నది ఒక కపోతం నుంచి పాఠం నేర్చుకున్నాను.
అంటే పావురాయి. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినది, నువ్వు శాస్త్రాలు ఎంత చదువుతావో లోకాన్ని అంత పరిశీలించాలి. అబ్జర్వేషన్ ఇది చాలా ప్రధానం. శాస్త్రాలు చదివి మాట్లాడడం కాదు, లోకాన్ని పరిశీలించాలి. అప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుందండి. అందుకే భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, కేవలం గ్రంథం మాత్రమే చదువుకుంటూ అదే ముక్తినిచ్చేస్తున్న భ్రాంతిలో పడకయ్యా, ప్రపంచాన్ని చదువు అని చెప్తుంది. ఇక్కడ లోకాన్ని పరిశీలించు, లోకమే పాఠం నేర్పుతుంది. అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం. నేను ఒక పావురాయిన కథని మొత్తం పరిశీలించాను. అంటే జంతువులు, వాటి బ్రతుకు అవి కూడా అబ్జర్వ్ చేయాలండి. ఒక ఆయన కూడా చీమల మీద రీసెర్చ్ చేసేట, దానికని 30 ఏళ్ళు పట్టిందిట. బ్రతుకంటే ఎంత, అందులో 30 ఏళ్ళు ఎంత చెప్పండి. ఇక్కడ మహా యాక్టివ్గా బ్రతుకు 60 ఏళ్ళు యాక్టివ్ బ్రతుకు అనుకుందాం. అందులో కొన్ని వినోదాలకు అయిపోతాయి. 30 ఏళ్ళు ఆయన చీమల కోసం కష్టపడ్డాడు. చీమల ఆయువు 30 ఏళ్ళు కాదు. అని మొత్తం చీమలు స్టడీ చేశాడు ఆయన. స్టడీ చేసి ఆయన చీమల గురించి రాసిన పాఠం చదివితే మనకు అనిపిస్తుంది, చీమల పాటి బ్రతుకు కూడా మనకు లేదే అని. తెలుసా, వాటికి తెలివితేటలు, వాటికొక కాన్స్టిట్యూషను, వాటికో డిసిప్లిను, వాటికో లా అండ్ ఆర్డరు ఇన్నున్నాయట. చూసారా, ఒక చీమ గురించి అంత కదా. మీరు వెతికితే దోమ గురించి కూడా తెలుస్తుంది. ఇంకా మనకు కనబడదు, కానీ ఒక చిన్న క్రిమికి కూడా అంత ఉంటుంది. దీన్ని బట్టి మనకే తెలివితేటలని అహంకారం పోతుంది. అంటే చీమలను స్టడీ చేస్తే, క్రిమికీటకాలను స్టడీ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, నేను మూర్ఖుణ్ణే కానీ తెలివైన వాడిని కాదు. ఒకవేళ తెలివి ఉంటే అంతకంటే ఎక్కువేం లేదని తెలుస్తుంది. చూసారా, అబ్జర్వేషన్ అంటే ఇలాగే. ఈ మహానుభావుడు ఒకసారి ఒక పావురాయి గురించి చెప్తున్నాడు. ఒక పావురాయి జంట ఉన్నది. అంటే ఆడ మగ పావురాళ్ళు, వాళ్ళకి సంతానం. ఒకప్పుడు ఈ మగ పావురాయి తన భార్య వెళ్ళి ఇంకా రాలేదని బాధపడుతూ ఎక్కడున్నదా అని చూసేటప్పటికల్లా తిరిగి వస్తే ఆశ్చర్యకరంగా వలలో పిల్లలతో సహా పడింది అది. ఇక్కడ ఎందుకంటే నేను మగపావరి ఏడ్చి వాళ్ళ మీద ఉన్న ఆత్రంతో అందులోకి వెళ్ళి అది చిక్కుకొని వాళ్ళతో పోయింది. దీన్ని బట్టి నాతి స్నేహ ప్రసంగోవా కర్తవ్యక్వాపికేనచిత్, అతి స్నేహం కూడదు అని తెలుసుకున్నాను. అంటే ప్రతి దానిలో అతి లంపటం కూడదు. ఇది గ్రహించవలసిన అంశం. అంటే కుటుంబీ ఎలా బాధపడతాడని దీన్ని బట్టి తెలిసింది అన్నాడు. అంటే గృహస్థు కుటుంబీ వాడు బ్రతుకంతా చూడండి, పిల్లలు అభివృద్ధి. మా పిల్లవాడండి, మా మనవడండి, సృష్టిలో వాడికే ఉన్నట్టు అది అలాగే ఉంటుంది. ఆ మమకారం అంత తీవ్రంగా ఉంటుంది. మా పిల్లవాడు అభివృద్ధి రావాలి, మా మనవడు ఇంకా అభివృద్ధిలోకి రావాలి. అయితే అవతల వాళ్ళు అలా అనుకోరు. నీలాంటి నీకు పిల్లలు ఉంటే అందరికీ ఉన్నారులే అనుకుంటారు ఇక్కడ. కానీ వీడి పిల్లవాడు వీడికి అపురూపం. అతి స్నేహం. పొద్దుటి నుంచి దేనికి కష్టపడుతున్నావయ్యా అంటే భార్య కోసం, భర్త కోసం, లేదా పిల్లల కోసం. ఇంతే కదా, ఎవరైనా చెప్పినా ఒకరి కోసం ఒకరు. అయితే ఉండకూడదని కాదండి, ఇది బాగా తెలుసుకోవాలి. చెప్పకపోతే అందుకే నేను పెళ్లి పెటాకుల్లాగా తెగ తిరుగుతున్నాను, ఎందుకంటే కుటుంబం బంధం కనుక అని చెప్తారు కొంతమంది బలాదురు తిరిగేవాళ్ళు. వాళ్ళు జ్ఞానులు కారు. ప్రతిసారి రెండో కాయం చూపిస్తున్నాను నేను, అది మాత్రం పరిశీలించండి ఇక్కడ. దీన్ని బట్టి పెళ్లి పెటాకులు లేకుండా ఎలా పెడితే అలా తిరగాలి, భార్యను నిర్లక్ష్యం చేయాలి, తల్లిదండ్రులను తీసిపారేయాలి అని చెప్పారు ప్రవచనంలో అన్నారంటే అది మహాపాపం. ఇలా చెప్పలేదు నేను. అవి ధర్మంగా చేయడం వేరు, బాధ్యతగా చేయడం వేరు, బంధంగా చేయడం వేరు. ఇక్కడ బాధ్యతగా చేసేటప్పుడు దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ప్రయారిటీ ఇస్తా. జీవితం అంత ప్రయారిటీస్ అండి, తెలుసుకోండి. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఒక ధర్మం కోసం గృహస్థాశ్రమం స్వీకరించవు, ధర్మబద్ధంగా జీవించు, వాళ్ళకి ఎంత అవసరమో అంత చూపించు. కానీ అదే ప్రపంచం అనుకుని నీ మెదడుకి భగవంతుడు ఇచ్చిన శక్తిని నీ సాధనకి, పరతత్వ ప్రాప్తికి వినియోగించుకోకుండా ఇదే పరమార్థమని దేవుళ్ళాడుతూ లంపటానికి లోను కాకు అని చెప్పడం ఇందులో ఉన్న పాఠం. అంతేగాని బంధాలు తెంచుకొని పారిపో అని పలాయనవాదం ఇందులో లేదు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ప్రమాదాలు వస్తాయి. ఏ స్థాయిలో చెప్తున్నాడో తెలుసుకోవాలి. ఇది ఎప్పటికీ అవునే అని మీరే అంగీకరిస్తారు లోకంలో. ప్రతివాడు బాధపడుతున్న దేనివల్ల అంటే కుటుంబ బంధాల వల్లే. ఎంతో స్నేహం ఏర్పరచుకుని, స్నేహం అంటే జుడ్డు అండి, మరొకటి కాదు. స్నేహం అనే పదానికి తెలుగులో జుడ్డు అని అర్థం. అంటే అంటుకుంటే వదలదు. కేవలం ఫ్రెండ్షిప్కే మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అన్నివే. అవి వదులుచుకోలేక చివరి వరకు దానికోసమే తాపత్రయపడి చివరికి వాటితో పాటు విడిపోతున్నాడు. వీడు పరమార్థం పొందలేకపోతున్నాడు. అది పరమార్థం కాదు, అది వ్యవహారం. వ్యవహారంలో పరిమితి ఉంది. దేనికి ఎంతో తెలియాలి, ప్రయారిటీస్ తెలియాలి. అది తెలియకుండా నిత్యం అదే జీవితం అనుకోండి. ఏమిటో ఎంత కష్టపడుతున్న ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ధర్మాన్ని న్యాయాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నావు, ఇంత సంపాదిస్తున్న దేనికి అంటే వాడు వెంటనే సమాధానం చెప్తాడు, నేను అలా పోయినా పర్వాలేదు, నా పిల్లలు బాగుంటే చాలండి అంటాడు. ఇక్కడ వాళ్ళు అలా అనుకుంటున్నారా? నేను ఎలా పోయినా పర్వాలేదు, మా అమ్మ నాన్న బాగుంటే చాలని వాళ్ళు అనుకోరు. తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించి అలాగని వీడు అనుకోడని వాడు విడిచిపెట్టేయకుండా
అంటుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. అంటుకోవడం వల్ల ఏమైంది? కుటుంబంతో సహా వలకి చిక్కిపోయింది ఆ పావురాయి. కనుక పావురాయి వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే ద్వంద్వారామ పతత్రివత్. పతత్ అంటే పక్షి. ఆ పావురాయి అనే పక్షిలాగా ఎప్పుడు ద్వంద్వారాముడు కారాదు అనేది. ద్వంద్వారాముడు అంటే అర్థం ఏంటంటే ద్వంద్వముల్లో సుఖపడ్డం. అంటే సుఖమో దుఃఖమో లాభమో నష్టమో ఈ రెండిట్లోనూ ఊగిసలాడేవాడు ద్వంద్వారాములు. సంసారుల జీవితం అంతా అంతే. అది నిస్సారమని నేను గ్రహించగలిగాను. పుష్యన్ కుటుంబం కృపణ, కేవలం కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారు ఎవరైతే ఉంటారో వారికి ముక్తి ద్వారం మూసుకుపోతుంది సుమా అన్నాడు. ఒక్క మాట చాలంతే. కుటుంబ పోషణే పరమార్థంగా బ్రతికిన వారికి ఈ విధంగా యప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం. అసలు మనుష్య జన్మ అంటేనే తెరచి ఉన్న మోక్షద్వారం. మనుష్య జన్మ అంటేనే తెరచి ఉన్న మోక్షద్వారం. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. అంటే మనుష్య జన్మలోనే మోక్షం పొందగలవు, తెరచి ఉన్న మోక్షద్వారం వంటిది. కానీ నువ్వు గృహేషు ఖగవత్ సక్త, ఒక పక్షిలాగా గృహారాముడివై తిరిగితే, అంటే గృహమే సరస్వంని తిరిగితే ఆ మోక్షద్వారం మూసుకుపోతుంది సుమా. ఇది నేర్చుకున్నాను దేనివల్ల? పావురాయి వల్ల. అంటే ఇక్కడ ఆ తర్వాత మరొక గురువుగారు, 9వ గురువుగారు చెప్తున్నారు, ఇది నేను నేర్చుకున్నది అజగరం వల్ల. ఈ అజగరం కూడా చాలా చక్కగా చెప్తున్నది. అజగరం యోగి ఎలా ఉండాలో నేర్పుతుందిట. అంటే కొండ చిలువండి. కొండ చిలువ తానున్న చోటే ఉంటుంది. ఏది తన దగ్గరికి వచ్చినప్పుడు, అది ఆకలి వేసినప్పుడు తన సమీపిస్తే పుచ్చుకుంటుంది, లేనప్పుడు అలా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యోగి ప్రారబ్ధవశాత్తు తనకేదొచ్చిందో అది స్వీకరిస్తాడు. కానీ దానికోసం వెంపర్లాడ్డు, తకతకలాడ్డు. ఇది నేను నేర్చుకున్నాను కొండ చిలువ వద్ద. ఇది కూడా జాగ్రత్తగా నేర్చుకోకపోతే బద్ధకిష్టికి పాఠంలో ఉంటుంది. బద్ధకిష్టి కూడా ఎక్కడ కథలను ఏదొస్తే తీసుకుంటానని చెప్పచ్చు. వాడు యోగి అనుకోవద్దు. ఒక్కొక్కప్పుడు ఒక ఆరుహుడ స్థితికి వెళ్ళేవాడు, అసలు ఏ సాధన చేయనివాడు ఇద్దరు ఒకేలా కనబడతారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు, మోగివాడు మాట్లాడలేడు. ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు, కానీ ఇద్దరు ఒకటంటావా నువ్వు? వీడు మాట్లాడలేడు, ఆయన మాట్లాడడు. రెండింటికి తేడా ఉన్నది. వీడు గుండె నిండా బోల్డు కబుర్లు ఉంటాయి, నోరు రాదు. వాడు మనసులోనే ఏ కబురు లేదు, మౌనంగా ఉన్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ మోగవాడికి మౌనికి ఎంత తేడా ఉన్నదో ఇక్కడ బద్ధకిష్టికి యోగికి కూడా అంత తేడా ఉంటుంది. ఒక ఆయన కూడా పార్కులో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని కాలు ఊపుతూ కూర్చున్నట్ట. అది చూసి ఒక పెద్ద ఆయన, ఏమిట్రా వృధా చేసుకుంటున్నావు, ఇలా వ్యర్థంగా ఉండే కంటే ఇది కష్టపడి పని చేసుకోకూడదా అన్నట్ట. పని చేసి ఏం చేయాలండి అన్నాడు. బాగా సంపాదించుకోవాలన్నాడు. సంపాదించి ఏం చేయాలండి అన్నాడు. బోళ్ళంతా ఆస్తులు అవన్నీ పోగు చేయాలి అన్నాడు. తర్వాత ఏం చేయాలంటే కాలు మీద కాలు వేసి కూర్చుంటావు అన్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నానుగా అన్నట్ట. ఇంకా వాడికి ఏం చెప్తారు చెప్పండి? తెలివైన వాడు. అంటే తెలివైన బద్ధకిష్టి. తెలుసుకోండి. అందుకే వేదాంతులు ఒక్కొక్కప్పుడు, అంటే బద్ధకిష్టిలో ఒక్కొక్కప్పుడు వేదాంతం చెప్పచ్చు, కానీ వేదాంత బద్ధకిష్టి కాడు. ఇది రెండింటికి తెలియాలి ఇక్కడ. అది మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఒడ్డుని చేరిన వాడికి పడవక్కర్లేదు, కొట్టుకుపోయేవాడికి మాత్రం పడవ కావాలి. అది సాధన దశలో వేరు. సిద్ధావస్థలో ఉన్నవాడిని అర్థం చేసుకోండి ఇక్కడ. అది యోగి ఎలా ఉండాలి అనేది అజగరం దగ్గర నేర్చుకున్నాడు, యోగి యొక్క స్థితి. అంతేకాదు మోక్షం కావాలనుకున్నవాడు కూడా పోగు చేసుకోవడం కోసం వెంపర్లాడ్డు. కర్మ కొద్దే వస్తుంది ఏదైనా సరే, ఆ వచ్చిన దాన్ని మాత్రమే స్వీకరిస్తూ దీనిని నేను ఎక్కువ అక్కరలేదు అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న ప్రహ్లాదుడికి చెప్పినవాడే అజగర వృత్తిలో ఉన్నటువంటి వాడే, అజగర రూపమైన యోగంలో ఉన్నవాడే. అయినా మరొక్కసారి స్మరించుకున్నాం ఇక్కడ. అంతేకాదు ఏది లభిస్తే దానితోనే తృప్తిపడుతుంది అజగరం. అంతేగాని నిన్న పెద్ద ప్రాణి నోట్లోకి వచ్చింది, ఇవాళ చిన్న ప్రాణి నోట్లోకి వచ్చేది అనుకోదు. కర్మ కొద్దీ ఏది లభించిందో దానితో సుఖపడ్డాం. నిజంగా ఇది ప్రతివారు గుర్తుపెట్టుకోవాలండి. ఇవాళ మనం సుఖపడుతున్నది ఇవాల్టి కష్టం వల్ల కాదు, ఒకప్పటి పుణ్య విశేషమే. అందుకే ఒకే కష్టం ఇద్దరు పడుతున్నా ఒకే రకమైన ఫలితం ఇద్దరికీ రావట్లేదు. మీరు గమనించండి లోకంలో. ఇదొక్కటి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలాగని కష్టపడకూడదని కాదు, ప్రతివాడు కష్టించాలి. శరీరం పొందాక కష్టపడ్డానికే ఉన్నది. సోమరి బ్రతకడానికి కూడా అర్హత లేదండి, తెలుసుకోండి ఇక్కడ. ఎవడు సోమరి కాకూడదు. వేదాంతం సోమరితనాన్ని ప్రోత్సహించదు, పరిపూర్ణ చైతన్యాన్ని, యాక్టివ్నెస్ని బోధిస్తుంది. అందుకే మహాజ్ఞాని అయినటువంటి వాడు ధర్మం కోసం యుద్ధం చేయించాడు, సైన్యాన్ని నడిపాడు కృష్ణ పరమాత్మ. తెలుసుకోండి ఇక్కడ. దేనికి అంటని వాడివి కూడా అది గ్రహించాలి. అంతేగాని సోమరితనం కాదు. సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వేదాంతం సోమరితనంలా కనబడుతుంది. కానీ వేదాంతం అర్థమైతే ఎంత అద్భుతంగా జీవించవచ్చంటే, దీన్ని అప్లై చేసుకుంటే అయ్యో ఇది దొరికిందే దొరకలేదే అని అటు ఇటు ఊగిపోకుండా ఉండగలడండి వేదాంతి. కర్మ కొద్దీ ఏది ప్రాప్తమైంది అదైంది. మరి కష్టం దేనికి పడుతున్నావు? నా ధర్మం కనుక కష్టపడుతున్నాను. చూడండి ఎంత తేడా ఉన్నదో. ఫలం కోసం కష్టపడేవాడికి ఫలం దొరకకపోతే కష్టపడ్డు, ఫలం దొరికితే కష్టపడ్డు, ఫలం దొరకకపోయినా కష్టపడ్డు.
కానీ ధర్మం కోసం కష్టపడేవాడు ఫలం దొరికినా దొరకపోయినా కష్టపడతాడు. అందుకే మరింత కర్తవ్యం చేయడానికి పనికొచ్చే బోధ వేదాంత బోధ. ఇది తెలుసుకోండి. అందుకే చిన్నప్పటి నుంచి వేదాంతం చెప్పాలి. చెప్తే వాడు పని మీద దృష్టి పెడతాడు, ఫలితం మీద దృష్టి పెట్టాడు. అప్పుడు పని ఇంకా సమర్థవంతంగా చేయగలడు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే సారవంతమైన, నిస్సారమైన, అధికమైన, స్వల్పమైన, ప్రాప్తమైన దాన్ని స్వీకరిస్తూ ఉంటాను. అంతేకాదు సహనము, బలము మొదలైనవి కలిగి ఉండాలనేది కూడా అజగరం దగ్గర నేర్చుకున్నాను. ఇక ఆ తర్వాత సముద్రం దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ప్రసన్నంగా, గంభీరంగా ఉండాలి, తనలో ఉన్నదంతా బయట పెట్టకూడదు అనేది నేర్చుకున్నాను. అంటే గొప్ప గొప్ప జ్ఞానులు కూడా వాళ్ళు ఏమిటో తెలియనివ్వరండి, మామూలుగానే ఉంటారు. కానీ వాళ్ళు లోపల హృదయం సముద్రమంత లోతుంటుంది. సముద్రంలో ఎన్నో రత్నాలు ఉంటాయి, ఎంతో ప్రపంచం ఉంది. అది బయటపడుతుందా? లోపలికి వెళ్తే కానీ తెలియదు, పైకి చూస్తే నీరులాగే కనబడుతుంది. కానీ భూమిని మించి 3 రెట్ల ప్రపంచం దాంట్లో దాగి ఉన్నది, కానీ మనకు తెలియబడదు. అదేవిధంగా ప్రతిసారి అవతలవాడు గుర్తించలేడేమో తన గురించి తెగ తానే చెప్పుకోకుండా గంభీరంగా ఉండాలనేటువంటి సముద్రం దగ్గర నేర్చుకున్నటువంటి విషయం. అదేవిధంగా ఎన్నో నదులు సముద్రంలో వచ్చి కలుస్తాయి. కలిసినప్పుడు ఈ నది కలిసిందో అని గెంతుతుందో సముద్రం, అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎన్ని వచ్చి కలుస్తున్నా వెళుతున్నా సముద్రం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఒకే ప్రమాణంలో ఉంటుంది సముద్రం. ఎన్ని వచ్చి కలుస్తున్నప్పటికీ నిశ్చలంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్ని సంఘటనలు జీవితంలో జరుగుతున్నప్పటికీ నిశ్చలంగా సముద్రంలో ఉండాలి. తనలో ఉన్నటువంటి విషయం బయటపడకుండా గంభీరంగా ఉండాలి. కానీ ప్రసన్నత, గంభీరత అనేటువంటి గుణములు నేను సముద్రం దగ్గర నేర్చుకున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఎండిపోదు, అదేవిధంగా ఎప్పుడు కొత్తగా పెరిగేది లేదు సముద్రానికి. నిశ్చలంగా ఎల్లవేళలో నిర్వికారంగా ఉంటుంది. ఇది తెలుసుకున్నాను. ఇప్పటికి అందరు గురువులు అయ్యారు, 10 మంది గురువులు అయ్యారు. ఇంకా ఎంతమంది ఉన్నారో 11వ గురువుగారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఎవరో తెలిసే మిడత. ఎంతమంది మిడతను చూడలేదు, మిడతను గురువు అంటున్నారు. ఈయన ఇక్కడ మిడతకు కూడా గురుభ్యో నమః నమస్కారం. మిడత గురువు గారు ఆయన ఏం నేర్పారంటే అగ్నిని చూసి మిడత పరిగెట్టుకెళ్తుంది, ఏమవుతుంది? తగలడుతుంది. దానికి అట్రాక్షన్ ఏంటంటే అగ్ని యందు మెరుపులకు కనబడుతున్న కాంతి చూడగానే అదేదైనా విలువైన వస్తువు అనుకుని వెళ్ళిపోతుంది. అలాగా అందంగా కనబడుతున్నాయి కదా అని ఆకర్షణలకు లోనైతే పతనమైపోతావు సుమా అనేది మిడత దగ్గర నేర్చుకున్నాను. ఈ పాఠం నిజానికి కాలేజ్ స్టూడెంట్స్ చెప్పాలండి. స్కూల్ స్టూడెంట్స్కి నేను అన్నాం, ఎందుకంటే వాళ్ళకి ఇంకా బుద్ధి వికసించదు. ఇంద్రియాలు వికసించాకే కోతి బుద్ధి మొదలవుతుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఈ పాఠం చెప్పాలి. ఆకర్షణలకు లోనయ్యావా పతనమైపోతావు అని మిడతలా చెప్పాలి. ఆకర్షణలు అంటే నీకు అందంగా అనిపించేవి, అందంగా కనిపించేవి. ఈ అందంగా కనిపించేవి అందంగా అనిపించగానే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తావు, మిడతలా తగలడతావు. ఇది చెప్పాలండి ఇక్కడ. ఇది లోకరీతిలో చూసినా సరిపోతుంది, ఆత్మజ్ఞానం దాకా ఎందుకు, లోకరీతిలో కూడా కనిపిస్తుంది. అందుకే ఏది వేదాంత పాఠమో అదే బ్రతుకు పాఠం కూడా. ఇది తెలుసుకోవాలి. మోక్షానికి ఏది పాఠమో బ్రతుకు తెరువుకు కూడా అదే పాఠం. అందుకే భారతీయ సంస్కృతిలో లౌకిక జ్ఞానం అని ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం అని వేరే ఒకటి లేదు, 2 కలిపే ఉంటాయి. అందుకే రామాయణము, భారతము మన ఆధ్యాత్మిక గ్రంథాలు అంటాం, కానీ అందులో చెప్పింది లౌకిక ధర్మాలే. అంటే లౌకికం వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు, 2 కలిపినదే అసలైన పాఠం. ఆ పాఠమే మనం ఇవాళ నేర్చుకుంటున్నాం. అందుకని దత్తాత్రేయుడు వృద్ధ సమావేశం చేసి చెప్తున్న ప్రవచనం కాదు ఇది. ఆయన యువకుడు, మర్చిపోవద్దు. ఆ యువకుడు ఒక యువకుడైన యదు మహారాజుకు చెప్తున్నాడు, పైగా రాజ్యపాలన చేస్తున్న వాడికి చెప్తున్నాడు. అంటే రాజ్యం విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకున్నానండి చెప్పండి అని అడగలేదు ఆయన ఇక్కడ. కనుక బ్రతికే వాళ్ళ కోసం పనికొచ్చే పాఠం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మనందరం బ్రతుకుతున్న వాళ్ళమే, బ్రతకాలనుకుంటున్న వాళ్ళమే. కనుక ఇది ప్రతివాడు తెలుసుకోవాల్సింది. కేవలం ఆకర్షణలు అనేక రకాలుగా ఉంటాయండి. అవేంటంటే యోషిత్, హిరణ్య, ఆభరణ, అంబరాది ద్రవ్యేషు అన్నాడు. ఒకటి స్త్రీ రూపమైన ఆకర్షణ, మరొకటి హిరణ్యం, బంగారము, ఆభరణములు. ఒకటేమిటి? ఇలాగ ఆకర్షణీయమైన వస్తువుల కోసమని తనను తాను మరిచిపోయి వాటి కోసం తాపత్రయపడితే అగ్నిని చూసి ఆకర్షింపబడి అగ్నిలో తగలబడిన మిడతవలే దెబ్బతింటామని దాని నుంచి నేర్చుకున్న పాఠం. అంటే కొన్నిటి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నాను, కొన్నిటి దగ్గర ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. చూసారా? అదే రాముడు గురువే, రావణుడు గురువే. మనకి ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు, ఎలా ఉండకూడదో చెప్పడానికి రావణుడు. ఉభయులు గురువులే మనకి. ఒకటి విధిని బోధిస్తాడు, ఇంకోటి నిషేధాన్ని బోధిస్తాడు. అంటే చెయ్యవలసిందేంటో చెప్పడానికి ధార్మికులు, చెయ్యకూడనిదేంటో చెప్పడానికి అధార్మికులు. కనుక లోకంలో వాళ్ళిద్దరూ మనకు గురువులే. ఈ మిడతగారు కూడా ఎలా ఉండకూడదో చెప్పడానికి, అంతేకాని భూమిలాగా వాయువులాగా ఎలా ఉండాలో చెప్పడానికి కాదు. అందుకే పాఠం ఎక్కడ ఎలా తీసుకుంటున్నాడో తెలియాలి. దీన్ని బట్టి తీసుకున్న పద్ధతిలోనే గొప్పతనం ఉంది. వస్తువే, నువ్వు గ్రహించే పద్ధతిలో ఉంది. అందుకే
మహర్షి వచ్చి నీ ముందు చిన్ముద్ర పెట్టి బోధించిన నీలో శిష్యత్వ లక్షణం లేకపోతే గ్రహించలేవు. నీలో శిష్యత్వ లక్షణం ఉంటే మిడత కూడా పాఠం నేర్పుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. అది ఈ కథలో దగ్గర గొప్ప విశేషం. మనలో నేర్చుకోవాలని తపన ఉండాలి. ఆ థింకింగ్ కూడా సత్యం వైపు ఉండాలి ఇక్కడ. అప్పుడే గ్రహించగలం. అలాగే తుమ్మెద దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటి? చాలా గొప్ప మాట చెప్పాడు. తుమ్మెద ప్రతి దానిలో చిన్న పువ్వు నుంచి పెద్ద పువ్వు వరకు వెళ్ళి తేనెని స్వీకరిస్తుంది. ఆ స్వీకరించేటప్పుడు ఆ పువ్వుని బాధించదు, అందులో తేనెని మాత్రమే స్వీకరిస్తుంది. పైగా ఈ పువ్వు బాగుంది ఆ పువ్వు బాగోలేదు అనేది పరిశీలించదు. దానిలో ఉన్న తేనె ఒక్కటి దానికి తెలుసు, దానికి ఒక్కదానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆ శక్తి భగవంతుడు దానికి పెట్టాడు. ఆ తేనెని స్వీకరిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ. అలాగే అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాల్లో ఏది తనకు ముక్తికి అవసరమో ఆ సారం మాత్రమే గ్రహించి ఇతర విషయంలో జోలికి వెళ్లకుండా ప్రతి శాస్త్రముల్లోనూ కూడాను ఆత్మజ్ఞానానికి పనికొచ్చినటువంటి విషయములేవో స్వీకరించి అనుష్ఠించి తరించాలి అనేటువంటిది నేను తుమ్మెద ద్వారా నేర్చుకున్నది. కనుక అనేక గ్రంథాలు వింటాం, అనేక విషయాలు వింటాం, అందులో సారం గ్రహించాలి, చాలంతే. మిగిలిన విషయాలన్నీ అనవసరం. అందులో కథ ఏం చెప్పాడు, క్యారెక్టర్ ఏమిటి నీకు అనవసరం. సారం మాత్రమే పట్టుకో. ఆ సారం నీ జీవితంలో అప్లై చేసుకో, తరించిపోతావు. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నాను? తుమ్మెద వల్ల. ఈ శాస్త్రాల్లో చిన్న పెద్ద అనద్దు. కొందరు ఒక శాస్త్రం పట్టుకుంటారు, ఇది తప్ప మిగిలినవన్నీ పనికిమాలిన శాస్త్రాలు అంటారు. కానీ తుమ్మెదలా బ్రతుకు. పనికిమాలిన శాస్త్రం అంటూ లేదు. ప్రతి శాస్త్రంలో సారం ఏదో గ్రహించు. అంతే, ఏ శాస్త్రాన్ని నిందించకు. అందుకే అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్య కుశలో నరః సర్వత సారమాదద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పద. పుష్పాల నుంచి తుమ్మెద గ్రహించినట్లుగా చిన్న శాస్త్రంలో వదిలిన పెద్ద శాస్త్రం వరకు నేర్పరితనంతో సారాన్ని గ్రహించాలి అనే విషయం తుమ్మెద వద్ద నేర్చుకున్నాను. అదేవిధంగా మరొకటి, యోగి అయినటువంటి వాడు భిక్షుకు వృత్తి కూడా జీవిస్తాడు. తను బ్రతకడం కోసం ఒకరి మీద ఆధారపడతాడు. ఆధారపడ్డప్పుడు పువ్వుని బాధించకుండానే మకరందం స్వీకరించినట్లు ఇతరుల్ని బాధించకుండానే వారి నుంచి నీకు కావలసింది గ్రహించు. ఇది కూడా తెలుసుకున్నాను. ఇది రెండో విషయం అండి. అందుకే మాధుకరం అని భిక్షావృత్తికి పేరున్నది. మాధుకరము అంటే ఇదే అర్థంలో చెప్పారు. తుమ్మెద ఎలాగైతే పువ్వుని బాధించకుండా తనకు కావలసిన సారం మాత్రం స్వీకరిస్తుందో, గృహస్థుని బాధించకుండా తన బ్రతుకు కావలసిన భిక్షను మాత్రమే స్వీకరించడాన్ని మాధుకర వృత్తి అంటారు ఇక్కడ. ఇది ఒక విశేషం. అదేవిధంగా ఏనుగు దగ్గర నేర్చుకున్నానేమిటి? ఏనుగు కూడా గురువుగారట. ఎలా అంటే, ఏనుగుని పట్టడానికి వేటగాడు ఒక టెక్నిక్ చేస్తారండి. ఇది మనం వినేటప్పుడు ఎన్ని విషయాలు తెలుస్తాయో మనకి. వేట విజ్ఞానం కూడా అంటే ప్రధానం నుంచి పాఠం నేర్చుకోవాలండి. ఇక్కడ వేట విజ్ఞానంలో ఏముంటుందంటే, ఏనుగుకి స్త్రీ ఏనుగు పరమైన కాంక్ష చాలా అధికం. దానికున్న బలహీనతను పట్టుకుంటాడు. అతను పట్టుకుని ఒక పెద్ద గొయ్యి తీస్తాడు. ఆ గొయ్యిపై పైన కనబడే గడ్డి వేస్తాడు. దానికి ఇటువైపు ఒక ఆడ ఏనుగు ఆకారంతో బొమ్మ పెడతాడు. వెంటనే ఆ ఏనుగు చూసి వస్తూ ఆ ఆడ ఏనుగు మీద మమకారంతో వస్తూ గోతులు పడుతుంది. కనుక యోగి అయినటువంటి వాడు పాదంతో కూడా స్త్రీని తాకరాదు. ఇది చాలా ప్రధానం. అంటే స్త్రీని కాముక దృష్టితో చూడరాని అర్థం. స్త్రీని కించపరిచారని కాదండి, కాముక దృష్టితో చూడరాదని చెప్పడం ఇక్కడ. అందుకే స్త్రీపరమైన వాంఛ ఉంటే పతనమైపోతారన్నది నేను ఏనుగును చూసి నేర్చుకున్నాను. ఎంత ఏనుగండి, గొయ్యిలో పడింది. అది పడుతుంది అంత తేలిగ్గా. ఎందుకు పడింది? కేవలం స్త్రీపరమైన ఆకర్షణ వలే. ఇది ఇంచుమించు మిడుతుతో పోల్చినప్పటికీ మిడుత అనేది అన్ని సంపదల్ని కలుపుకు చెప్పారు. ఇక్కడ కేవలం స్త్రీవాంఛ గురించి చెప్పారు. ఎందుకంటే ఎక్కువ పతనం చేయించే వాటిలో ఇదొకటి. కనుక ఎంతరందరూ మహానుభావులో కూడాను కేవలం ఈ విధమైన వాంఛ వల్ల పతనం అవ్వడం చరిత్రలో చెప్తున్నారు. కనుక ప్రత్యేకించి దీన్ని చెప్పడానికి కారణం ఇది. కామవాంఛ అంత పతనం చేస్తుంది. మహామహా పురుషులు కూడా వేదాంతాన్ని అటు నుంచి ఇటు నుంచి అటు చెప్పగలిగిన దిట్టలు కూడా ఇక్కడికి వచ్చిన మోహితులై పడిపోవడం మహర్షుల చరిత్రల వల్ల కూడా మనకు తెలుస్తున్నది. అది చదివి విశ్వామిత్రులంతటి వాడు మేనక వలలో పడ్డాడని జోకులేస్తామే కానీ విశ్వామిత్రులంతటి వాడే పడ్డాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని వాడే పడ్డాడు కనుక మనమేమిటి అనుకోవద్దు. ఆయన పడి ఎంత పతనమైపోయాడు, ఎంత కష్టపడ్డాడు. నువ్వు సిద్ధమేనా? అది నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. సాధకుడికి ఇదంతా, ఇవన్నీ సాధకుడి కోసం, అంతేగాని క్వశ్చన్లు వేసేటువంటి వాడి కోసం కాదు. సాధకుడి కోసం చెప్తున్నాడు. నిజంగా తరించాలి అనుకుంటే ఇందులో ప్రతి దాని నుంచి పాఠం నేర్చుకోవాలి. అందుకే కామనాది వికారములు యందు వాంఛ కలిగినటువంటి వాడు తరించలేడు, సరికదా ఏనుగు వలె పతనమవుతాడు. అదేవిధంగా మరొకటి నేర్చుకున్నది ఏంటంటే, తేనె టీగా లేదా తేనె పట్లు పట్టేవాళ్ళు ఇద్దరు పాఠం నేర్పారు నాకు. నువ్వు తినక ఇంకొకడికి ఇవ్వక ఆశతో కూడబెట్టుకుంటే
నీకు మిగలు సరికదా, కూడబెట్టుకున్న దాంతో పాటు నువ్వు నాశనమైపోతావు అనేది నేర్చుకున్నాను తేనెటీగ వద్ద అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ప్రతి వ్యక్తి సంపాదించిన దాన్ని వెంటనే సార్థకంగా వినియోగించుకోవాలి. ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు కూడవేస్తున్నారో తెలియదు. తన బ్రతుకును లెక్క కట్టుకుంటే ఉన్న ఆయువు వాడికి తెలిసిపోతుంది. ఈ ఆయువులో ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇంకా మిగిలేటంత ఉంటుంది వాడికి. అయినా ఇంకా ఇంకా తాపత్రయపడతారు. నాన్న సంపాదించి కూడబెట్టిన అవినీతి సొమ్ము చాలదు, కొడుకు సిద్ధమైపోతాడు. అంత అవినీతి సొమ్ము కూడబెట్టుకున్న నాన్న కూడా మిగలలేదని తెలివి ఉండదు ఆ కొడుక్కి. ఇది బాధాకరమైన అంశం అండి ఇక్కడ. అది తెలిసినా జాగ్రత్త పడాలి కదా. అలాంటిది తేనెటీగలాగా బోళ్ళంతా కూడబెడతారు. ఎవడో వచ్చి పొగబెట్టి తరిమి కొట్టి వీడు కూడబెట్టిందో వాళ్ళు అక్కుపోతాడు. ఇది తెలుసుకోవాలి. అందుక పోగు చేసుకోవడం అనేటువంటిది ఎప్పుడు యోగి అయినవాడు చెయ్యరాదు. ఇది సామాన్యంగా కూడా మనం అర్థం చేసుకున్నా. ధనం గురించి చెప్తూ విదురుడు గొప్ప మాట చెప్తాడు భారతంలో. దానం భోగో నాశస్థిత్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి న భుంక్తే తస్య తృతీయాగతిర్భవతి అన్నాడు ఇక్కడ. ధనానికి 3 దశలు ఉంటాయట: దానము, భోగము, నాశము. చూసారా, మన ఋషులు చాలా గట్టివాళ్ళు. ఆర్డర్ మార్చకండి. భోగం దానం నాశనం అనలేదు, దానం భోగం నాశనం అన్నారు. అంటే ధనానికి ఫస్ట్ ప్రయారిటీ దానం. ఒకరికిచ్చి నువ్వు తిన్నదే రుచిగా ఉంటుంది తెలుసుకో. ఇక్కడ ఇవ్వకుండా తినది ఎంతున్నా రుచి ఉండదు. ఇచ్చి తిన్న దానిలోనే తృప్తి ఉంటుందండి. పంచుకు తినేవాడు గొప్పవాడు ఇక్కడ. అంటే తను తినాలి, తన వాళ్ళు తినాలి. ఇతరులకు కూడా ఇవ్వను అనేవాడికి తర్వాత జన్మలో పుట్టదు. తెలుసుకో ఇక్కడ. అని మొదటి దశ దానం, రెండవ దశ భోగం. ఈ రెండూ చేయలేదనుకో నాశం. ఇది 3 స్టేజెస్ డబ్బుకి. కనుక యో నదదాతి నభుంక్తే తస్య తృతీయ గతిర్భవతి అని చెప్పాడు చూడండి ఇక్కడ. అందుకు పోగొట్టుకున్నవాడి పరిస్థితి ఏమిటనేది తేనెటీగ ద్వారా నేర్చుకున్నాను. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చాడు ధనం, కానీ ఆయువంత ఇచ్చాడు తెలియదు. అందుకే దాన్ని సద్వినియోగపరచుకోవాలి ధనాన్ని అని చెప్పడం ఇక్కడ. అదేవిధంగా లేడి ద్వారా నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే, లేడిని పట్టడానికి వేటగాళ్ళు టెక్నిక్ వాడతారట. ఇందులో వేట టెక్నిక్స్ అప్పుడే మనకి 2 వచ్చేసాయి. లేడిని పట్టుకోవడానికి వేటగాళ్ళకి సంబంధించిన విజ్ఞానం కూడా చాలా ఉందండి. ఇది తెలియాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారు నవల్లో రాస్తారు. వేట అనేది ఎలా ఉంటుందో ఇత్యాదులన్నీ విశేషాలు అద్భుతం. అదొక నాలెడ్జ్. అందుకే వేటగాళ్లల్లో కూడా ఎన్ని కళలు ఉంటాయో. అందుకే వేటగాళ్ల రూపంలోనూ రుద్రునికి నమస్కారము, నమ్మకంలో మృగయుభ్యశ్చనిభ్యశ్చవో నమః. వాడులో గొప్పతనం ఉంది, అది తెలియాలి. మీరు నేను చేయలేని చేస్తున్నాడు ఆయన. మనం ఇక్కడ ఇంకా గురి పెడతామో లేదో పెట్టెగిరిపోతుంది. ఆయన పెట్ట ఎగరకుండా ఎలా గురి పెట్టగలుగుతున్నాడో ఆ తెలివికి నమస్కారం చేయాలి కదా. ఆ తెలివిచ్చిన భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. ఇవి ఆశ్చర్యకరమైన అంశం. అలాగే లేడిని పట్టడానికి వేటగాళ్ళ దగ్గర ఒకానొక ప్రక్రియ ఉంటుంది. అదేమిటంటే, లేడికి సంగీతం అంటే చాలా ఇష్టంట. అందుకు వేణువు మోగిస్తారు వాళ్ళు. వేణువో ఏదో ఒక వాద్యం, దానితో అలా ఉండిపోతుంది. ఉండిపోగానే వెళ్ళి దాన్ని పట్టి అందించేస్తారు ఇక్కడ. దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, లౌకికమైన కళలు సంగీతాదులపై ఎవరికి ఆసక్తి ఉంటుందో వాళ్ళు పరమార్థాన్ని పొందలేరని నేర్చుకున్నాను అని చెప్పాడు. ఇది వినగానే గాయకులందరూ మళ్ళీ నా మీదకి రావచ్చు దయచేసి. మళ్ళీ దానికో గోల, అది వైరల్ చేయడం. ఈయన పాటగాళ్ళందరినీ అన్నాడు, సంగీతకారులను అన్నాడు, మళ్ళీ నా మీదకి రాకండి. ఈ రోజుల్లో అదొకటి ఎక్కువైపోయింది, లేనిపోనివన్నీ. మనం కొందరిని చూస్తూ ఉంటాం రోడ్డు మీద పెడుతున్నటువంటి వాళ్ళకి జేబులో పరికరం ఉంటుంది, కనబడదు, అది చెవికి వేలాడుతూ ఉంటుంది. వాడు ఊగిపోతూ తూగిపోతూ వస్తాడు. ఎందుకు అలా వస్తున్నాడు మనకు అర్థం కాదు. లోపల ఏదో పాట వింటున్నాడు. అది రీసెంట్గా రిలీజ్ అయిన ఆల్బమ్ అది. ఇక్కడ ఇలాంటివి అది పెట్టుకుని తిరుగుతూ ఉంటుంటాడు వాడు. ఇక్కడ అర్థం లేని పాటలు, దానికో నవ్వులు, అరుపులు, వీటితోనే ఆసక్తి. ఇలా నిరంతరం ఇలాంటివి వింటూ ఎవడైతే ఉంటాడో, అందుకే ఎప్పుడు నాట్యము, సంగీతము, కళలు పతనహేతువులని చెప్తుందండి శాస్త్రం. కావ్యాలాపాంశ వర్జయేత్ అని వేదవాక్యం, శృతివాక్యంలో చెప్పారు ఇక్కడ. అంటే కావ్యాలాపమును విడిచిపెట్టాలి అని. అంటే కవిత్వము, సంగీతము ఇవన్నీ కూడా పతనం చేస్తాయని శాస్త్రం చెప్తోంది. మళ్ళీ కవిత్వము, సంగీతం గొప్పదని శాస్త్రం చెప్తుంది. యోగులు పుట్టారు మన సంగీతంలో, యోగులు పుట్టారు మన సాహిత్యంలో, అవునా లేదా? మరి ఇలా చెప్తున్నారు ఏంటండి అని వెంటనే ప్రశ్న రావచ్చు, రావాలి కూడా. మరి సంగీత జ్ఞానము భక్తి వినాశన్ మార్గము గలదే అని త్యాగయ్య సంగీతమేగా. పైగా మనం చెప్తున్న సంగీత కళాశాల ప్రాంగణంలో మరొక విశేషం. అటువంటిప్పుడు సంగీతం వినరాదు అని చెప్పారు అంటే మళ్ళీ రేపటి నుంచి కళాశాలలో చెప్పనిస్తారా? మరి ఏదో రహస్యం ఉండాలి, దీన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక్కడ. అంటే లౌకికమైనటువంటి గ్రామ్య గీతం న శృణుయాత్, ఆ మాట చక్కగా చెప్పాడు. గ్రామ్య గీతం అంటే గ్రామ్యం, దివ్యం అని 2 ఉంటాయి. ఇప్పుడు గ్రామ్యం అంటే అర్థం లౌకికం అని అర్థం. ఏదో సంగీతం, ఏదో పాట, ఏదో నాట్యం,
అదేవిధంగా ఏదో కల్పన, ఒక ఆయన అన్నాడు ఎప్పుడు రామాయణ భారతాలేనండి, ఏదో కొత్త వెరైటీగా ఏదో కథ క్రియేట్ చేయాలి కదా అని కొత్త కథలు క్రియేట్ చేస్తున్నారు. ఇవి ఎప్పుడు తెగవు. 10 సంవత్సరాలు గడిచిపోయినా రోజు చూస్తున్నా వేల కొలది ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. ఇవి కొత్త కథలు ఏం చెప్పండి ఇక్కడ. దానివల్ల ఏమవుతుంది, బుర్రలు పాడవుతున్నాయి. ఇవి గ్రామ్య కథలు. అందులో ఒక్కటి మన బ్రతుకుని మార్చేది ఉందా? పనికి మన కాలక్షేపాలు. కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది, కానీ వదులుకోలేం వ్యసనంగా. ఎక్కడ ఆలోచిస్తే వదిలేస్తామని ఆలోచించం కూడా, అదొకటి ఉన్నది. కానీ నిజానికి ఒక రామాయణం, ఒక భారతం 10 సార్లు విన్నారనుకోండి, ఒక ధర్మం వైపు దృష్టి వెళ్తుంది, భగవంతుడి వైపు బుద్ధి వెళుతుంది, అవినీతి చేయకుండా ఉండాలనిపిస్తుంది. అవునా లేదా? అందుకే ధర్మాన్ని బోధించేది, భక్తిని తెలియజేసేది, ముక్తిని ప్రసాదించేదే కావ్యం అవ్వాలి, సంగీతం అవ్వాలి నిర్దేశం చేశారు మహర్షులు. అందుకే ఇతర దేశాల్లో కళలు వినోదాలు, భారతదేశంలో కళ మోక్ష సాధనం. ఇతర దేశాల్లో సంగీతం భోగం, భారతదేశంలో సంగీతం యోగం. అందుకే మన సంగీతం అంటే తంబురా పట్టుకుని రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ జీవన్ముక్తుడై సిద్ధి పొందిన త్యాగయ్య గుర్తొస్తాడు. నాట్యం అనగానే కృష్ణకథని నర్తింపజేసిన సిద్ధేంద్రయోగి గుర్తుకొస్తాడు, భరతుడు గుర్తొస్తాడు, అద్భుతమైన శిల్పకళను అందించిన శిల్పాచార్యులు గుర్తొస్తారు. అంటే కళకి దివ్యత్వం అంటకపోతే పతనమైపోతాం అని మహర్షులు గ్రహించి ధర్మరమణీయత అనే దాన్ని కళలో ప్రవేశింపజేశారు. కళ తప్పకుండా కావాలి మానవుడికి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, తప్పకుండా ముఖ్యమైన రిక్వైర్మెంట్ అది. అయినప్పటికీ దానిలో ఎన్లైటన్మెంట్ కలపాలి, అది ప్రధానం. అప్పుడు ఆ కళ నిన్ను పతనం చెయ్యదు అని చెప్పారు ఇక్కడ. అందుకే కావ్యాలాపాంశ వర్జేత్ అని చెప్పినది అసత్కావ్య విషయాంశ అంటారు మల్లినాథ స్వామిసూరి. కావ్యాలాపములు విడిచిపెట్టాలని శాస్త్రం చెప్పినప్పటికీ అది అసత్కావ్య విషయాల్లో చెప్పారు, కానీ కాళిదాసు వంటి మహాత్ముల సత్కావ్య విషయంలో చెప్పలేదు కనుక దానికి నేను భాష్యం రాస్తున్నాను అని మల్లినాథ సోమసూరి గారు మనకు తెలియజేశారు. ఇది మనం గమనించగలిగితే ఎటువంటి సంగీతం కావాలని దీన్ని బట్టి తెలిసిపోతాయి. అది కాకుండా గ్రామ్య గీతాలు వెంట వెళ్ళిపోయామనుకోండి, మనస్సెప్పుడు దానివైపే ఆనందిస్తూ ఉంటుంది. కొంతమందికి సంగీతంలో దివ్యత్వం పెట్టినా ఈ రాగం పేరేమిటి? ఒక ఆయన వచ్చి అత్యద్భుతమైన కృష్ణగీతమో రామగీతమో ఆలపించాడు. అందులో రాముడు కృష్ణుడిని కనబడాలి, అది కనబడక ఇది సింధు పేరువి, ఇది మోహన్ రాగం అండి. కొంతమంది అక్కడే ఆగిపోతారు, వాడు రాముడు లేడు కృష్ణుడు లేడు. ఇది బాధాకరమైన అంశం. దానితో సంగీతం మాకుంది కదా అని అహంకారం. అలాంటి సంగీతము పతనహేతువే అన్నాడు. ఎలాగంటే పరమానందమనే కమలము చెంత బకభేకములు చెలగేమి మనసా అన్నాడు త్యాగయ్య. వాళ్ళ బ్రతుకు ఎలాంటిదంటే ఇది ఆ రాగం, అది ఆ రాగం, ఇది స్వరం అనుకుంటూ అందులో చెప్పినటువంటి నాదరూపం పరమాత్మని గ్రహించని వాళ్ళకి కమలం దగ్గర బకము భేకము 2 ఉంటాయట. బకం అంటే కొంగ, బేకం అంటే కప్ప. దీనిపైన పొడవడం, దానిపైన బెకబెక. ఈ రెండిటికి కమలంలో ఉన్న మకరందం తెలియదు. అదేవిధంగా సంగీతం అనే కమలంలో ఉన్న పరమాత్మ అనే మకరందం ఈ వాదనాపరుడైన బకభేకాలకు తెలియదని త్యాగయ్య చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా భృంగ్య నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానమును మహానుభావుడు అక్కడ చెప్పాడు. ఇక్కడ భక్తి లేని సంగీతం ఏమిటి? పతనహేతువు. భక్తి కలిగిన సంగీతం ముక్తి హేతువు. అందుకే చాలా జాగ్రత్తగా చెప్పాడు. గ్రామ్య గీతం అన్నాడు, అంతేగాని సంగీతం అని మాట వేయలేదు. చాలా చక్కగా బోధిస్తున్నారు గురువుగారు. కనుక లేడీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నృత్యవాదిత్ర గీతాని జుషన్ గ్రామ్యాని. అందుకే మీరు గమనించండి, కొన్ని కళల్లో ఉన్నటువంటి వారు వ్యసనాలకు లోనవ్వడము ఇత్యాదులు అవుతాయి. ఎందుకంటే కళ అనేది ఉద్వేగ ప్రక్రియ, ఎమోషనల్ ఆర్ట్ కళ అనేది. అందులో ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నప్పటికి కూడా భావోద్వేగం ఉంటుంది. భావోద్వేగం ఉన్నప్పుడు ఆకర్షణ అనేది, భావాలు అనేవి కూడా తీవ్రంగా ఉంటాయి. అందుకే కామక్రోధాదులు కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందుకే అనేక మంది వ్యసనపరులు అవ్వడం ఇత్యాదుల్లో చూస్తూ ఉంటాం, ఈ గానా బజానాల్లో తిరిగే వాళ్ళ విషయాల్లో కూడా. అందుకు అక్కడి నియమం పెట్టారు పెద్దవాళ్ళ. మనకి కళలు అవసరమే కానీ నియమం ఉండాలి. నియమరహితమైనటువంటి, ధర్మరహితమైనటువంటి, జ్ఞానరహితమైన, భగవద్భక్తిరహితమైనటువంటి కళలు పతనం చేస్తాయి, కానీ అవి ఉన్నటువంటి కళలు మనల్ని అభివృద్ధి చేస్తాయని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకు ఇటువంటి కళల్లో పడిపోయి పరమార్థాన్ని పొందకుండా వెళ్ళిపోతారయ్యా అనేటువంటి విషయం లేడీ ద్వారా నేర్చుకున్నాను. అంతేకాదు ఋష్యశృంగుడి కథే చాలు కదా అన్నాడు. ఋష్యశృంగుడు నిజానికి మహర్షి అయినప్పటికీ కేవలం ఈ సంగీత నాట్య కళలతో అభినయించడానికి వచ్చి ఆ స్త్రీలు అతన్ని ఆకర్షించారు. దానితో బ్రహ్మచర్యం అంతా పోయింది కదా. ఇది గ్రహించవలసినది. ఇది ఎంత ప్రాక్టికల్ అనేది ఆలోచించేవాడికి తెలుస్తుంది చెప్పిన వాడికంటే. పరిశీలించండి, ప్రపంచాన్ని గమనించవచ్చు. అలాగే చేప దగ్గర నేర్చుకున్నది ఏమిటి? ఇది చాలా ముఖ్యమండి. ఒక్కొక్కప్పుడు ఇందులో కొందరు గురువులు
హాస్పిటల్స్లో వాళ్ళ పేర్లు రాసి పెట్టాలి క్లినిక్స్లో. అయితే ఒకటి పేషెంట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే వాళ్ళు పాటించి ఆరోగ్యం అయిపోతే పేషెంట్లు తగ్గిపోతారు. కానీ హెల్త్ లెసన్స్కి పనికొచ్చేవి కూడా ఇందులో ఉంది. ఇప్పుడు చెప్పినవన్నీ అలాంటివే నిజానికి. ఎందుకంటే వ్యసనాలు అవి వాటికి లోను కాకూడదని చెప్పడం కూడా ఇందులోంచి గ్రహించవచ్చు మనం. చాలా మంచి విశేషం ఇక్కడ. పిల్లల భవిష్యత్తుకు కూడా విందులు వినోదాలు అని వినోదాల వైపు తిరగకూడదయ్యా, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, వినోదాల వైపు వెళితే లేడీ సంగీతానికి వెళ్ళినట్టు దెబ్బతినేస్తావు అని కూడా చెప్పచ్చు. చూడండి, పాఠాన్ని మీరు ఇటు అటు ఎటైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మరొకటి పెద్ద గురువు గారు చేపగారు మీనం, అది నాకు పాఠం నేర్పింది అన్నాడు. చేప క్షేమంగా హాయిగా నదిలో ఉంది, దానికి అక్కడ దొరుకుతూనే ఉంది ఆహారం. కానీ కక్కుర్తి చూడండి ఎంత ప్రమాదం అంటే, వాడు గేలం వేస్తాడు పైనుంచి. ఆ గేలం దారం చివర దీనికి ఎర్ర ఉంటుంది, ఇక్కడ ఇన్ని తింటుంది సరిపోదా, ఆ ఎర్ర మీద ఆశతో వచ్చి పట్టుకుంటుంది. పట్టుకోవడం ఆలస్యం వాడు బయటికి లాగేస్తున్నాడు. జిహ్వా చాపల్యం వల్ల పతనమైపోతారనేది మత్స్యం ద్వారా నేర్చుకున్నాను. అందుకే సరైన ఆహార నియమం శరీరానికి ఎంత అవసరమో అంత. అలా కాకుండా కేవలం 2 అంగుళాల నాలుగు కోసం జానెడు పొట్టను ఏడిపిస్తున్న వాళ్ళు ఎంతమంది కనబడతారండి. రుచి కోసం ఒళ్ళు ఇంత పెరిగిపోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. సిగ్గైనా అనిపించాలి కదా కనీసం. జిహ్వని కంట్రోల్ చేసుకుంటే ఎన్ని రోగాలు పోతాయండి ఇక్కడ. అంతేకాదు, చాలా కాలం క్రితం జరిగిన సంఘటన, ఒక 60 ఏళ్ళు దాటిన ఆయన గయ్యకి వెళ్ళి వాళ్ళ పూర్వీకులకి శ్రాద్ధం పెడుతున్నాడు. పక్కన వాళ్ళ ఆవిడ నిలబడింది. ఏదో శాఖపాకం వదిలియండి అమ్మా అన్నాడు ఆయన. అంటే కూరో ఆకుకూరో పండో వదిలేయమని చెప్తే ఈవిడికి టెన్షన్ పట్టుకుంది. మా ఆయన ఏం వదిలేస్తాడో అని. ఆయన వదిలితే నీకేం బాధమ్మా అంటే, ఆయన వదిలిస్తావు నేను తినకూడదని, అది ఆవిడ బాధ. అది వెంటనే ఆయన ఏదో వదిలేశాడు. అమ్మయ్య నాకు ఇష్టం లేదో వదిలేసింది. అప్పటికి ఆవిడ 65 ఏళ్ళు తింటూనే ఉంది. ఇప్పుడు ఒక్క కూర వదిలేసినందుకు ఆవిడ ఎంత తాపత్రయపడిపోతుందో మరి చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడైనా తినచ్చా అని అడుగుతుంది పురోహితుడిని. ఇదేం బాధండి ఇక్కడ. అరే ప్రపంచంలో అందరిది తిన్నావు, ఇంకా చాలదా నీకు? తింటూనే ఉన్నావు. ఎన్ని తిన్నావో ఇప్పటికీ 7 రోజులు అయిన తర్వాత మళ్ళీ అవే కూరలు రిపిటేషను. ఎన్ని తింటావు? ప్రపంచంలో ఉన్న తిన్నా ఇంకా జిహ్వాచాపల్యం పోవట్లేదు. దానికి తోడు రోడ్డు మీదకి వెళ్తాడు, ఇంట్లో శుభ్రంగా తిని బయటికి. అక్కడ రోడ్డు పక్కన మురిక్కాలో పక్కన ఒక టేలా, ఆ టేలా మీద ఒక స్టవ్వు, దాని మీద ఏవో తినుబండారులు. వీడికి ఇంకా వాసన కాక అక్కడ కూడా నిలబడిపోయి అక్కడ కూర్చున్న పంది కుక్క పక్కన నిలబడి వీడు మళ్ళీ తింటుంటాడు. అంతేగా మీరు పరిశీలించండి, ఎక్కడ పెడితే ఇదే. ఎంత అసహ్యకరమైనది. ఇలాంటి వాళ్ళని చూశానంటాడు శ్రీశ్రీ. మనది ఒక బ్రతికే నా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతికే నా సందులలో పందుల వలె అన్నాడు. నేను అనలేదు శ్రీశ్రీ గారు. ఉచ్చన్నీచం లేకుండా జిహ్వాచాపల్యంతో ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది, ఎలా పడితే అలా. ఏదో కరోనా ధర్మాన్ని కొంచెం అటు ఇటు తిరగకుండా ఆగారు, కానీ లేకపోతేనా ఏం చేస్తామండి. మళ్ళీ ఏదో కొత్త క్రిమి కూడా పుట్టుకొస్తుంది, దానితో మరో రోగం. ఇన్ని రోగాలుంటే నేను ఒక్కడే బరువు అయ్యాను అంటుంది ఆ రోగం. ఏం చేస్తాం ఇక్కడ? ఏదో బాధాకరమైన అంశం. కానీ జిహ్వాచాపల్యం ఎంత పతనం చూడండి. చెప్తాడు డాక్టర్ తగ్గించుకో అని. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తగ్గించుకుంటాం, రోగాలు మాత్రం పెంచుకుంటాం. ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం తర్వాత, అందుకు మించేం లేదు ఇక్కడ. కనుక జిహ్వాచాపల్యంతో పతనమైపోతారనేది మేనని చెప్పింది నాకు, చేప చెప్పింది అయ్యా అన్నాడు ఇక్కడ. దీని నుంచి నేర్చుకున్నాను ఇక్కడ. అలాగే పింగళ అని ఒక వేశ్య పాఠం నేర్పింది. అదే యోగి కదా, ఈయన వేశ్య దగ్గర నుంచి పాఠం ఎలా నేర్చుకున్నాడు అని ప్రశ్న రావచ్చు. జీవితంలో మనం తిరుగుతూ ఉంటే ఎవరెవరో తారసపడతారు. అలా నేను పింగళ అని ఒక వేశ్య కథ విన్నానంటే కొన్ని కనబడేవి కాదు, కొన్ని వినబడతాయి కూడా. వినబడ్డ వాటి నుంచి కూడా తెలుసుకోవచ్చు. పింగళ అని ఒక వేశ్య ఉండేది. ఎక్కడుండేదంటే విదేహనగరంలో ఉండేదిట. విదేహనగరం అంటే మిథిలానగరం. ఈవిడ చరిత్ర ఎంత గొప్పదంటే, ఈవిడ కథ విశేషించి మనకి భారతంలో కూడా కనబడుతుందండి. ఆ సందర్భం వేరు. ఈ అవధూత గీతలో కనబడదు, భారతంలో కనబడుతుంది. అది ప్రత్యేకత. ఈ పింగళ అనే వేశ్య బహుకాలం సంకేతోపజీవిని, ఆ పదములు చక్కగా చెప్పాడు. సంకేతోపజీవిని అంటే తన వృత్తిని తెలియజేస్తూ నిలబడి సైగలతో తన వృత్తిని ప్రకటించి తద్వారా విటులను ఆకర్షించి బ్రతుకుతోంది. ఆ విటులిచ్చే నగల మీద, సొమ్ముల మీద, ఆభరణాల ఇత్యాదులన్నిటి మీద ఆసక్తి కలిగి వారితో తానానందిస్తూ వారిని ఆనందింపజేస్తూ బ్రతుకుతోంది. అలా బహుకాలం గడిచింది. ఒక రోజున తను ఏ విధంగా నిలబడ్డప్పటికీ ఏ ధనవంతుడు రాలేదు. రాత్రి అప్పుడే చాలా గడిచిపోయింది, అర్ధరాత్రి దాటిపోయింది. అప్పుడు క్రమంగా అనుకున్నదిట, ఏమిటి నేను ఇలాగా ఎవడో రావాలి, నాకేదో ఇవ్వాలి, ఏదో ఆనందింపజేయాలి అని అనుకుంటున్నానే, అసలు నిజానికి ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించింది. చూడండి, అక్కడున్నాడు భగవంతుడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి తారసపడవు, ఇలా ఆలోచన అందరికీ రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే సంఘటనలో కాదు, సంఘటన బట్టి స్పందించడంలో గొప్పతనం ఉంది ఇక్కడ. ఆ స్పందనలోంచి ఆలోచించి
అసలు నేను ఏ శరీరం గురించి సుఖపడదాననుకున్నాను? ఏవి చూస్తే బయట అసహ్యం కలుగుతుందో అవన్నీ ప్యాక్ చేస్తేనే శరీరం, అవునా లేదా? ఒక ఎముక, ఒక రక్తం, ఒక మాంసం, ఒక చీము ఇత్యాదులు కనబడితే అసహ్యం కలుగుతుంది మనకి. అవి తప్ప ఇంకేం మెటీరియల్ ఉంది శరీరంలో? అలాంటి ఒక శరీరం పట్టుకుని ఇలాంటి శరీరం మరుగుదాన్ని ఆకర్షిస్తూ దాని ద్వారా జీవిస్తూ ఆ వచ్చిన ఆభరణాలని ఈ శరీరానికి అలంకారంగా చేసుకుంటే శరీరానికి అంత బంగారం పూసుకుని శరీరం బంగారం కాదుగా, ఏముంది ఇందులో అన్న ఆలోచన కలిగి ఇలాంటి శరీరాన్ని పోషింపజేయడం కోసం నానా వేషాలు వేస్తూ అర్ధరాత్రి అపరాత్రి నిద్రాహారాలు కూడా మాని ఇక్కడ నిలబడ్డానే. అదే ఇందులో వెచ్చించిన కాలంలో కాసింత కాలం నాలో ఆత్మరూపంగా ఉన్న భగవంతుని కాసింత ధ్యానించి ఉన్నా ఆ భగవద్రూపమైన ఆనందం నాకు అనుభవానికి వచ్చేది కదా అన్న మాట వచ్చింది. పైగా నేను బ్రతుకుతున్నది ఎక్కడ? విదేహానాం పురేత్వస్మిన్ అహమేకైవ మూఢదేహి. నేను బ్రతుకుతున్నది విదేహరాజుల నగరం, అంటే మిథిలా నగరంలో బ్రతుకుతున్నాను. మిథిలా నగరం అంటేనే ఒక జ్ఞానస్వరూపుడైనటువంటి రాజు జనక మహారాజు పాలించేది. అలాంటి నగరంలో బ్రతుకుతున్న నేను విదేహ నగరంలో బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు ఇంత దేహాభిమానం ఏంటి నాకు? మొత్తానికి నగరంలో పరమమూర్ఖులు ఎవరైనా ఉంటే నేనొక్కతనే అనుకున్నది ఇక్కడ. అహమేవైక మూఢదీహి, నేనొక్కడిని. అహం ఏకా ఏవ మూఢదీహి, నేనొక్కదాన్నే మూఢాత్మురాల్ని అనుకున్నదండి ఇక్కడ. విదేహరాజులని పేరు ఆ రాజులకి. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? విదేహం అంటే దేహం లేని రాజులు. దేహం లేని రాజులండి అంటే దెయ్యాలు భూతాలకు దేహం లేకుండా రాజ్యపాలన చేశారని అర్థం. వాళ్ళకి దేహం ఉంది, కానీ విదేహరాజులను ఎందుకన్నారంటే దేహం నేననే భ్రాంతి లేని వారు అక్కడ. బ్రహ్మమే నేననే జ్ఞానము, దేహం నేను కాననేటువంటి విజ్ఞానము కలిగిన మహానుభావులు వారు కనుక విదేహరాజులని పేరు. ఇలాంటి విదేహరాజులు ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న నేను దేహం మీద మోహంతో దేహమే సత్యం అనుకుని చెయ్యరాని పాపాలు చేస్తూ ఉన్నానే అని బాధపడి ఒక్కసారి మఠం వేసుకుంటారు. మళ్ళీ ఎక్కడ ఆలోచించకుండా నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన ప్రేమికుడు ఎవరు ఆలోచించింది. నిజమైన ప్రేమ ఎవరు అంటే నాకు నేనే ఇష్టం, అవునా లేదండి? సృష్టిలో ప్రతి వాడికి వాడే ఇష్టం. కాదండి నాకు మా పిల్లలు ఇష్టం కాదు, నీ పిల్లలు బాగుంటే నువ్వు ఆనందిస్తావని పిల్లలు ఇష్టం కనుక నీ ఆనందమే నీకు ప్రధానం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఉపనిషద్వాక్యం. మనమే ఇష్టం అండి సృష్టిలో. ఒకడు పోయేడు నెచ్చినా ఈ 2 రోజులే, మళ్ళీ మన బ్రతికే. ఇది తెలుసుకోవాలి. కనుక ప్రతివాడికి వాడంటే వాడి ఇష్టం. అప్పుడు వాడేమిటో వాడు తెలుసుకోవాలి. ఇక్కడ నేనంటే ఇష్టపడుతున్నది ఎవరిని? దేహాన్నైతే నా చీము నెత్తురు నా చర్మాన్న నేను ఇష్టపడుతున్నది, నేననే ఒక భావాన్ని ఇష్టపడుతున్నా, అవునా లేదా? ఆలోచించాడు. ప్రతివాడికి నేను అనగానే వాడి చర్మం ఎముక ఎవడికి గుర్తురాదు. ప్రాక్టికల్గా వేదం వెతకక్కర్లే, వేదాంతం వెతకక్కర్లే, ఏదో తెలుస్తుంది. నేను ఏమిటి? ఇది ప్రశ్న వేసుకోవాలి. మనస్సు ప్రాణం అన్ని దాటిపోయి వీటన్నిటికీ చైతన్యం ఇస్తూ ఉంటుంది. ఈ దేహము ఇవన్నీ పోయినా అది ఉంటుంది, అది నేను. అదే సుహృత్, అదే పరమాత్మ స్వరూపము. దాన్ని మించినటువంటి సుహృత్తు లేడు, దాన్ని మించిన ప్రేష్ఠతముడు అంటే ప్రియమైన వాడు లేడు. ప్రియతమా అని అందరితో అంటాం, కానీ అసలు ప్రియతముడు ఆత్మేనండి, తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ప్రియతమా వ్యవహారం కూడా కొద్ది కాలమే. ఇందాక లేడీ వ్యవహారంలాగా మిడత వ్యవహారంలాగా ఎవడికి ప్రీతముడు కాడు, అంతా నటన, గుర్తుపెట్టుకోండి. కొంతకాలం నువ్వు లేక నేను లేను, నువ్వు లేక నేను లేను అంటాడు. తర్వాత నువ్వు ఉంటే నేను ఉండలేనే అంటాడు. ఇది పరిస్థితి, ఇదే లోక వ్యవహారం అంత భ్రాంతి, మరొకటి లేదు. ఈ మాట చెప్తే అప్పుడు ఒప్పుకోరు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు, తెలుసుకోండి. లోక వ్యవహారమే అంత. అందుకే నిజమైన ప్రేష్ఠతముడు ఎవరయ్యా? నాథ సుహృత్తు ప్రేష్ఠతమ ఆత్మాచ అయం శరీరిణాం. ప్రతి జీవికి, ఒకడికి కాదు, ఒక్క పింగళికే కాదు, అందరికీ కూడా. పింగళికి జ్ఞానోదయం అయింది, కానీ ఆ ప్రియతముడు అందరిలో ఉన్నాడు. నేనే అందరిలో సుహృత్తుగా ఉన్నానయ్యా అని చెప్పాడు ఆయన భగవద్గీతలో. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ప్రతి వారిలో నిజమైన సుహృత్తుగా నేనున్నాను, ఆత్మగా నేనున్నాను. అహమాత్మా గుడాకేశ. ప్రతి వారికి నిజమైన దిక్కు నేనే, నిజమైన ఆత్మ నేనే అని ఆయన చెప్తూ ఉంటే ఆయనేమిటనేది ఒక్కటి కూడా ఆలోచించకుండా బ్రతికేశామంటే భగవంతుడిచ్చిన అపూర్వమైన దేహం అనే అవకాశాన్ని, బుద్ధనే ఆయుధాన్ని వాడుకోకుండా వ్యర్థం చేసుకున్నాం. ఇప్పుడు కాబట్టి తెలివచ్చి ఆ ప్రియతముణ్ణి ఆలోచిస్తూ రేమే అనేన యథా రమ, ఆయన్నే ధ్యానిస్తూ, ఆ విష్ణువునే ధ్యానిస్తూ. ఎందుకంటే భగవద్ధ్యానం లోపల జరిగేది, విషయములు బయట నుంచి వస్తాయి. కానీ విషయాల నుంచి పొందే ఆనందం బయట నుంచి, భగవంతుడితో పొందే ఆనందం లోపల నుండి. ఎందుకంటే భగవంతుడే ఆత్మరూపుడు కనుక ఆత్మరూపుడైన విష్ణువుని ధ్యానిస్తూ ఎంత ఆనందించిందంటే లక్ష్మీదేవి విష్ణువుతో ఎంత ఆనందిస్తుందో అంత ఆనందించింది పింగళ.
ఎంత అందమైన మాట చెప్పాడో, రేమే అనేన యథా రమ, అంత ఆనందాన్ని అనుభవించింది. నూనం మే భగవాన్ ప్రీతో విష్ణు కేనాపి కర్మణ. వెంటనే మాకు మరో ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన చాలా బాగుంది. అసలు నాకు ఏర్పడిన స్థితి లాంటిది అందరికీ ఏర్పడదు. అసలు నాకే ఇలాంటి స్థితి చాలా మార్లు ఏర్పడింది, ఇవాళ మొదలు కాదు. అనేక మార్లు ఇలాంటి నిరాశ దుఃఖాలు చాలా కలిగాయి. కానీ ఎప్పుడూ కూడా నాకు భగవంతునిపై వెళ్ళాలని బుద్ధి రాలేదు. ఇవాళ వచ్చింది. అంటే అందరికీ సుఖదుఖాలు ఒకేలా ఉంటాయి, కానీ భగవంతునిపై వెళ్ళాలని బుద్ధి మాత్రం అందరికీ రాదు. ఇవాళ నాకు వచ్చిందంటే కేనాపి కర్మణ, గత జన్మల్లో ఏదో పుణ్యకర్మ చేసుంటాను. ఏదో ఏమిటి, ఎన్నో పుణ్యకర్మలు. పై ఒక జన్మలో పుణ్యకర్మలు కావు, ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో పుణ్యకర్మలు చేసి ఉంటాను. అవి ఇవాళ పండే. నాకు ఇన్నాళ్ళు పండలేదు, ఇవాళ పండే గనక నా దుఃఖంలోంచి నిర్వేదం కలిగింది. నిర్వేదం అంటే ఏ విషయం వల్ల దుఃఖం కలిగిందో ఆ విషయం నిస్సారమని తెలిసి పక్కకు తీసేయడం నిర్వేదం అండి. ఇక్కడ అది వైరాగ్యం. ఆ వైరాగ్యం కలిగి ఊరుకోకూడదు. అసలైన సత్యం మీద ప్రేమ కలగాలి. అసలు సత్యం పరమాత్మ. కానీ ప్రపంచం మీద విరక్తి గొప్ప కాదు, పరమాత్మ మీద అనురక్తి కలగడం గొప్ప. ఇది చాలా ప్రధానం. కేవలం విరక్తి ఉంటే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇవి ఏర్పడతాయి. భగవంతుని మీద అనురక్తి ఇంకా ఏ మానసిక రోగం లేకుండా చేస్తుంది, కొంతకాలాన్ని మనస్సు అనేదే లేకుండా చేసి ఆత్మజ్ఞానంలో నిలుపుతుందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ముఖ్యం. అందుకే ప్రపంచం మీద విరక్తి ముఖ్యం కాదు, పరమాత్మ మీద అనురక్తి ముఖ్యం. ఇది ప్రధానం. ఈ అనురక్తి కలిగిందే, ఇది ఎప్పుడో కలిగింది. లేకపోతే ఈ మందభాగ్యురాలికి ఎన్ని మార్లు దుఃఖం కలగలేదు, దుఃఖం నుంచి పనికి మాలిన వైరాగ్యం కలగలేదు. ఇవాళ మాత్రమే ఈ వైరాగ్యం భగవద్ రాగంగా మారిపోయింది, అనురాగంగా మారింది అని చెప్పి ఇంకా త్యక్వా దురాసాహ గ్రామ్య సంగతాహ, లౌకికమైన సాంగత్యాలని దురాసల్ని విడిచిపెట్టి శరణం వ్రజామితం అధీశ్వరం, సర్వజగదధీశ్వరుడు నా హృదయేశ్వరుడు అయినటువంటి ఆత్మరూపుడైన పరమాత్మనే శరణు వేడుతున్నాను. తృప్తి పొందింది. ఇంత తృప్తి ఆవిడికి ఎప్పుడు లభించలేదట. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, సంగము విడిచిపెట్టి తనలో ఉన్న పరమాత్మతో తాదాత్మ్యం చెందినప్పుడు కలిగేది నిజమైన తృప్తి, నిజమైన ఆనందం. మిగిలినవన్నీ భ్రాంతి అన్న విషయం నాకు పింగళ ద్వారా నేర్చుకోగలిగాను అని చెప్తున్నాడు మహానుభావుడు. ఇప్పటికి అందరు గురువులు అయ్యారు, లెక్క పెట్టలేదేమో, పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి చాలు. 17 గురువులు అయ్యారు. ఇక 18వ గురువు గురించి చెప్తున్నాడు. ఇది కురర పక్షి అన్నాడు. దీన్ని తెలుగులో లక్కుముక్కి పిట్ట అంటారు. ఇప్పుడు మన తెలుగు సంస్కృతం ఒకటే, పిట్టలు కూడా తెలియవు. మన టెక్నికల్ నాలెడ్జ్కి పిట్టలు చచ్చిపోతున్నాయంట, తెలుసా మీకు? అవేంటో వాడి పేర్లు కూడా మనకు తెలియదండి. ఇంకా మీ పిట్టల గురించి చెప్పాలంటే మీ పిల్లలకు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్లో చూపిస్తే చూస్తారు, కానీ కొమ్మ మీద చూడరు వాళ్ళు. ప్రకృతిని గమనించడం మానేసాం, ప్రకృతిని కూడా అందులో చూపిస్తేనే చూస్తున్న ఆ పరిస్థితికి వెళ్ళిపోయి ఆఖరి మనం. అవునా లేదా? ప్రకృతిని పరిశీలించండి. ప్రకృతిని పరిశీలిస్తే ప్రకృతి పాఠం నేర్పుతుంది. అందుకే ప్రకృతితో కలిసి బ్రతకాలి, ప్రకృతిని గౌరవిస్తూ బ్రతకాలి, ప్రకృతిని భగవంతుడిగా ఆరాధిస్తూ రక్షించుకుంటూ బ్రతకాలి. అప్పుడు ప్రకృతి నీకు గురువు అవుతుంది, ప్రకృతి నీకు భగవంతుడు అవుతుంది, ప్రకృతి నీకు పాఠం నేర్పుతుంది, ప్రకృతి నీకు మోక్షం ఇస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ప్రకృతికి దూరంగా బ్రతకరాదు. ఆ లకుముకి పెట్ట జీవితం అంటే అబ్జర్వ్ చేయరు వాటి లైఫ్ని. అవన్నీ పరిశీలిస్తే మానవుడు గొప్పతనం ఏం లేదని తెలుస్తుంది ఇక్కడ. ఒకప్పుడు కుర్రర పక్షి ఒక మాంసం ముక్కని తీసుకువెళుతుందట. ఆ తీసుకువెళుతూ ఉంటే మరొక పెద్ద పక్షి వచ్చి ఆ మాంసం ముక్కని ఎలాగైనా కాజేసుకోవాలని దీని చుట్టుకొచ్చింది. మరో పక్షి కూడా వచ్చింది. ఆ రెండు కొట్టుకుంటున్నాయి తన ముందే. గోలగోలగా ఉంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. ఆఖరికి చూసి నోట్లో ఉన్న మాంసం కింద వదిలేసింది. దాంతో పక్షులు పక్కకి వెళ్ళిపోయి ప్రశాంతంగా వెళ్ళింది. దీన్ని బట్టి తెలుసుకున్నానంటే, ఇది నాకిష్టమని ఏ వస్తువునైనా పట్టుకు వేలాడుతూ ఉంటే గందరగోళము, హడావిడి, లేనిపోని వేదన తప్పదు అని నేర్చుకున్నాను. కనుక దేన్ని ఇది ఇష్టమని అంటిపట్టు కూర్చోకూడదని నాకు తెలిసింది ఇక్కడ. కనుక లోక విషయాన్ని దేని అంటిపెట్టుకోకూడదు. ఇది నేర్చుకున్నాను. దేని నుంచి? లకుమికి పిట్ట. ఇలాంటి 100 మంది లకుమికి పిట్టలు కనబడ్డా మనకు పాఠం రాదు. ఈ మహానుభావుడు పాఠం వచ్చింది. ఇక ఆ తర్వాత 19వ గురువుగారండి, చాలా విశేషమైన గురువుగారు ఈయన. ఈయన ఎవరయ్యా అంటే చిన్నపిల్లాడు. చిన్నపిల్లాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. సృష్టిలో ఇద్దరే సంతోషంగా ఉంటారట. ఒకడు ఆరూఢుడైన జ్ఞాని, రెండవది పసివాడు. ఇది తెలుసుకోండి. మళ్ళీ కొంచెం శిశువు అయ్యాడా, ఈ పిల్లాడిది లాగేసాడు, ఆ పిల్లాడిది లాగేసాడు, ఇదే కంప్లైంట్. కొంతమంది పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ ఉంటారు, కానీ అంత నమ్మడానికి లేదులేండి ఇక్కడ. ఎందుకంటే విషవృక్షమైన మొలకెత్తక ముందు విత్తనం రూపంలో ముద్దుగా ఉంటుంది కనుక వాడు ఇంకా పెద్దవాడు కానీ చెడ్డవాడు. తెలుసుకోండి ఇక్కడ.
పెద్దవాడైతే జఠధరము పెరుగుతుంది, కానీ పిల్లలందరూ అంత అలా అనుకోవడం లేదు. కానీ శైశవావస్థ దానిలో ప్రత్యేకం ఉంది. ఈ శైశవావస్థలో తిట్టినా తెలీదు, పొగిడినా తెలీదు, రెండూ పట్టవు వాడికి ఇక్కడ. అదేవిధంగా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమిటో, ఈ గోలా లేదు వాడికి ఇక్కడ. తనలో తానే ఆడుకుంటూ మురిసిపోతుంటాడు. అలాగే యోగి కూడా నింద కానీ ప్రశంస కానీ రెండిటికి చలించడు. అదేవిధంగా నా వాళ్ళో నీ వాళ్ళో అని బాధపడ్డు, ఎప్పుడు తనలో తాను ఆనందిస్తుంటాడు. అదే ద్వావేవ చింతయా ముక్తౌ పరమానంద ఆప్లుతౌ యో విముగ్ధో జడోబాలో యో గుణేభ్య పరంగత. అమాయకుడైన పసివాడు, అన్నీ తెలిసినటువంటి త్రిగుణాతీతుడైన జ్ఞాని, వీళ్ళిద్దరూ మాత్రమే ఆనందంగా ఉంటారు. ఇది తెలుసుకోండి. అలాగని మనం ఎప్పుడు పసితనం నుండిపోవాలని కోరుకోకూడదు. మరి ఏం కోరుకోవాలి? త్రిగుణాతీతుడైన జ్ఞానిని కావాలి ఈ జన్మలోనే అని ప్రయత్నిస్తే ఏ జన్మకో ఒక జన్మకు అవుతాం. తెలుసుకోండి. ప్రయత్నం ప్రారంభించడమే. అది ఈ జన్మలో అవుతామేంటండి అన్నాడు అంటే ఎన్ని జన్మలకి కాం, ఇప్పుడే ప్రారంభించాలి ప్రయత్నం. అలాగే ఒకప్పుడు ఒక కన్యక నాకు పాఠం నేర్పింది అన్నాడు, 20వ ఆవిడ. ఇది కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా విన్న కథ కావచ్చు, తను చూసిన కథ. ఎందుకంటే సన్యాసి సంచరిస్తూ ఉంటాడు కనుక, యోగి సంచరిస్తూ ఒక ఇంటి ముందు కూర్చున్నా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలాగోలా అని తెలిసిన కథ. ఈ కథ గురించి తరచూ రామకృష్ణ పరమహంస ఉదాహరణగా చెప్పేవారండి. ఇది వారితో చాలామంది తెలుసుకోవాల్సినటువంటిది. సాధకుడికి ఏకాంతం ఎంత అవసరమో చెప్తున్నారు ఇక్కడ. ఏకాంతం చాలా అవసరం. ఎందుకంటే మనం బిజీ 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 అంటాం. ఎవరితో బిజీ, దేనితో బిజీ ప్రశ్నించుకోండి ఇక్కడ. ఈ బిజీ బిజీలో పడిపోయి మనమేమిటో మనం తెలుసుకోవడానికి క్షణం వెచ్చించట్లేదు, లోపలికి చూపు పంపించట్లేదు. ఇంత బిజీ అని దేనితోనో ఎవరితోనో పెట్టుకుంటావు, చివరికి వాళ్ళకి నువ్వు అక్కర్లేదు, నీకు వాళ్ళు అక్కర్లేదు అన్న రోజు వస్తుంది ఇక్కడ. తెలుసుకో. కానీ నువ్వేమిటో తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ ఇందులోనే పడి కొట్టుకు తిరుగుతుంటాయి ఇక్కడ. అందుకు ఏకాంతం చాలా అవసరము. ఎప్పుడు ఏకాంతం? అన్నే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కాదు ఇక్కడ. మన నిత్య జీవిత వ్యవహారం ఉంటూనే అందులో కొంతకాలాన్ని మనం ఏకాంతానికి పెట్టుకోవాలండి. కొంతమంది చూడండి, సంవత్సరం అంతా పనిచేసామని చెప్పి టూరిస్టులుగా తిరగడానికి సరదాగా ఒక వేకెన్సీ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, హాలిడే, అలాగా తీసుకుంటాం. కానీ నీ యొక్క ఏకాంత విచారణ కోసం నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. అది రోజులో కొంత, మాసంలో కొంత, సంవత్సరంలో మరికొంత. అందుకే క్షేత్రాదులకు వెళ్ళడం, సాధన చేయడం, తానేమిటో విచారణ చేసుకోవడం కోసం కొంతకాలం ఉండాలి. లేకపోతే ఇది మొదటి నుంచి అలవాటు చేసుకోకపోతే చివరికి ఇన్నాళ్ళు ఏది అలవాటైందో దాని మీదే మనస్సు వెళుతుంది. బాగా తెలుసుకోండి ఇక్కడ. ఇన్నాళ్ళు ఏ లంపటాల వల్ల నీలో నువ్వు ఆలోచించలేకపోయావో, నువ్వు ఆలోచించుదామని తీరిక పెట్టుకున్న సమయంలో ఈ లంపటాలే ఆలోచనలోకి వస్తాయి, కానీ ఈశ్వరుడు ఆలోచనలోకి రాడు. తెలుసుకోండి ఇక్కడ. అది మొదటి నుంచే ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. అందుకే మొట్టమొదటి జీవితంలో అదో పనిగా ఉండాలి, కొంతకాలానికి అదే పనిగా ఉండాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ. అది అదో పనిగా ఏకాంత చింతన అవసరం. ఏకాంతం లేకపోతే ఎంత ప్రమాదం. అంతేకాదు, మనం అనుకుంటాం కబుర్లు చెప్పుకోవడానికి ఎవడూ లేడే అని. ఒక్కడొస్తే చాలు, కబుర్లు ముచ్చట్ల కింద మారి, కొంతసేపటి కలహం కింద మారి, జుట్టు పీక్కునే పరిస్థితికి కూడా పెడుతున్నామనా లేదా? అందుకే ఇది బాగా తెలుసుకోవాలి. సంఘము ఎంత ప్రమాదికారో గ్రహించవలసిన అంశం ఇక్కడ. ఇవన్నీ వినేటప్పుడు ఏదో కథలో పురాణంలో చెప్తున్నారు అనుకోకుండా, మన కంటి ముందు కనబడే దృష్టాంతాలు చెప్పడంలో ఇంత స్పష్టంగా సత్యం కనబడుతోంది. ఇంకా నీకు మెలకువ రాలేదా అనేటటువంటి చెంప మీద కొట్టి మరీ జ్ఞానం చెప్తున్నట్టు ఉన్నదండి ఈ కథ అంతా కూడా. ఒక అద్భుతమైన కథ ఒక కన్యక దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక కన్యక ఉన్నది. ఆ సమయంలో వారింటికి బంధువులు వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళందరూ మొదటి గదిలో కూర్చోబెట్టింది. వాళ్ళకి వండి పెట్టాలి, వాళ్ళ అమ్మా నాన్న నేర్పిన సంస్కారం అది. కానీ ఇంట్లో ఆ సమయంలో బియ్యమేమీ లేవు. పెరటి వైపు నుంచి వెళ్ళి వడ్లవి తెచ్చుకొచ్చి దంచుతుంది. ఇప్పుడు దంచుతూ ఉంటే వీళ్ళకి వినబడి, ఓహో పాపం వీళ్ళకేమీ లేవన్నమాట అనుకుంటారేమోనని ఆ దంపుతున్న చప్పుడు వినబడకూడదు అనుకుంది. కానీ చేతికి ఇటు అటు గాజులు వేసుకొని దంచుతుంది. ఆ దంచుతున్నప్పుడు గాజులు చప్పుడుకి వాళ్ళకి విషయం తెలుస్తుందేమోనని ఆవిడ వెంటనే చేతుకున్న గాజులు తీసేసి ఇటు రెండు అటు రెండు పెట్టుకుందిటండి. ఈ రెండు కూడా మళ్ళీ చప్పుడు చేసేట. అప్పుడు అటు తీసేసి ఒకటే పెట్టుకుందిట. దీన్ని బట్టి సంఘం ఎంత ప్రమాదికారో తెలుస్తున్నది. ఇన్ని గాజులు ఇబ్బందే, రెండు గాజులు ఇబ్బందే. కనుక ఎంత ఏకాంతం ఉంటే అంత క్షేమము అని తెలుసుకున్నాం. కనుక సాధకుడైన వాడు, నిజాన్ని యోగి అయితే నిరంతరం ఏకాంతమే కోరుకుంటాడు. అదేవిధంగా ఏకాంత చింతన ఎంత అవసరమని తెలుసుకున్నాను నేను ఇక్కడ. ఆ కన్యక ఒక్క గాజు వల్ల ఎలాగైతే ఇబ్బందిని భావించి తీసుకున్నదో,
ఆమె ద్వారా నేను లోకాన్ అనుచరన్ నేతాన్ లోకతత్వ వివిత్సయ అన్వశిక్షమేమం తస్యాహ ఉపదేశం. ఆ కన్యక గాజులు తీసేయడం ద్వారా నాకు ఉపదేశించిందయ్యా. కానీ లోకాన్ని పరిశీలిస్తే నాకు ఈ పాఠం కూడా తెలుసుకున్నాను. దీన్ని బట్టి మనస్సుని ఎప్పుడూ ఏకాగ్రపరచాలి. ఏకాగ్రత ఏకాంతం వల్లే వస్తుంది, తెలుసుకో. అదే నువ్వు జపం చేస్తుంటే, ఏమండి చూసారా, దీని జవాబు చెప్పి మళ్ళీ వెళ్ళండి జపంలో కంటే ఏం వెళ్తాడో చెప్పండి ఇక్కడికి. మీరేం జవాబు చెప్పక్కర్లేదండి, తల ఊపితే చాలు ఉంటుంది ఒక ఆవిడ. అంటే వీడు జపం చేస్తూ తల ఊపారనమాట. ఇంక చెప్పేయండి, చెప్పండి, ఇక్కడ మాల తిరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడాను ఏకత్ర యుంజీయాత్ జితశ్వాసో జితాసన వైరాగ్యాభ్యాస యోగేన ధ్రియమాణ మతంద్రిత. అంటే ఏ విధంగా ఏకాంతం ఉండాలో చెప్తున్నాడు. ఏకాంతం అంటే తలుపులన్నీ వేసి కూర్చుని వాడు ఫోన్ వాడు చూసుకోవడం కాదు, అది మళ్ళీ ఏకాంతం కాదు. అంత ఏకాంతం అంటే మాటలో చెప్తున్నాడు. ఏకత్ర యుంజీయాత్, ఏకాగ్రంగా బ్రహ్మమనందు దృష్టి పెట్టి జితశ్వాస, ప్రాణాయామం ద్వారా వాయువుని జయించాలి, ఆసన జయం చేయాలి. అంటే స్థిరమైనటువంటి యోగాసనం వేసుకోవడం జితాసనం. అలాగే ఏ విషయములు మనస్సులోకి వస్తాయో వాటిపై వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది ఇవాళ ఒక్కరోజుతో రాదు, అభ్యాసం, నిరంతర అభ్యాసం చేయాలి. వీటితో ఏకాంతం సిద్ధిస్తుంది అని నేను దీని ద్వారా తెలుసుకున్నాను సుమా. అలాగే ఒక పాము నాకు పాఠం నేర్పింది అయ్యా అన్నాడు. సర్పం 22వ గురుగారు ఏం నేర్పింది అంటే, పాము ఎప్పుడూ కూడాను ఎవరి కంటపడకుండా ఉండాలని చూస్తుంది. దాని విషయం నరుడి కంట నే పడకూడదు, నా కంట నరుడు కనపడకూడదు అని పాము దండం పెట్టుకొస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకే దాని కర్మకాలో మన కర్మకాలో బయటకు కనబడుతుంది తప్ప లేకపోతే పాములు కనబడం. ఒకవేళ కనబడ్డా సరసరా ప్రాకి ఏ రంధ్రంలోకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. అదేవిధంగా యోగి కూడా ఎవరి దృష్టిలో పడకుండా ఏకాంతంలోనూ ఉండాలని చూస్తారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంటూ ఉంటారు, ఎవరంటే భారతదేశంలో యోగులు, ఒక రమణుల వారు మరొకరు అంటే, బయటపడ్డ యోగి రమణులు, బయటపడని యోగులు ఎందరు రమణులు ఉన్నారో భారతీయ గుహల్లో మనకు తెలియదు. ఇక్కడ వారి తపస్సు రక్షిస్తోంది ఈ దేశాన్ని, తెలుసుకోండి. ఇక్కడ పైగా వాళ్ళు కనబడాలనుకోరు, ఎందుకంటే కనబడితే నువ్వేం చేస్తావో తెలుసు వాళ్ళకి. కనబడితే నువ్వు వెళ్ళి మా పిల్లాడికి పెళ్లి కావట్లేదని అంటావు. ఎవరు? యోగి దగ్గరికి వెళ్ళి కూడా ఆయనకి పెళ్లి కాలేదని నీకు తెలియదు, నువ్వు మళ్ళీ వీడిని తీసుకెళ్తావు. నా మనవడు పుట్టాలంటే ఆయన మనవడు కొడుకు కూడా లేడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నామో తెలియదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ బయటపడితే ఇలాంటివి ఉంటాయి. అందుకే మీరు అందరూ సమాజంలోకి రావాలండి, సమాజంలోకి రావాలండి అని కొందరు అంటుంటారు యోగుల్ని. వాళ్ళు నవ్వూరుకుంటారు. వాళ్ళు ఎందుకు సమాజంలోకి వస్తారంటే, వస్తే మళ్ళా తయారవుతారు. సమాజంలోకి వస్తే బ్రతకనిస్తారా? వాళ్ళు అలా తపస్సులు మౌనంగా చేయడం వల్లే మనందరం క్షేమంగా ఉన్నాం. వాళ్ళు ఇక్కడికి వస్తే వాడు తపస్సులు పాడు చేసే వరకు మనం ఊరుకోం. వాడు తపస్సంతా క్షయమైపోతుంది మన కోరికలు తీర్చేటప్పటికి. అందుకే యోగులు ఈ విధంగా కనబడకుండా ఎలా సంచరిస్తారో, గుహ బిలేశయాన్, గుహల్లో బిలాల్లో దాగి ఉంటారో ఆ పాములని గమనించి నేను తెలుసుకున్నాను. అందుకే ఇతరులకు చూడబడక, ఒకవేళ కంటపడ్డా ఎక్కువ మాట్లాడకుండా వారి నుంచి తప్పించుకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా పాములు వెళ్ళిపోతూ ఆ సమయంలో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలంటే కలుగులో దూరుతాయి. అదేవిధంగా ఏదో ఒక విశ్రాంతి కోసం వెళ్ళినప్పుడు ఏ ఇంటి చూరు కింద ఉండడమే తప్ప అది తన స్థిర నివాసం అనుకోరాదు. అంటే పాములు ఏవో పుట్టల్లో దూరుతాయి కానీ తమకంటూ ఇల్లు ఏర్పరచుకో, అలా ఉండాలి యోగి అన్నారు. దీన్ని బట్టి ఎవడో కట్టిన ఇంట్లో నువ్వు దూరిపో, నువ్వు ఇల్లు కట్టుకోకని చెప్పారేనా, అయితే కబ్జాదారులందరూ యోగులు అయిపోతారు. ఇది కూడా జాగ్రత్తగా అన్వయించుకోవాలి. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మీరు చెప్పినటువంటి గురువుల్లో మేము కూడా ఒకరమండి, ఎవడో కట్టిన ఇంట్లో మేము దూరుతున్నాం, ఎవడో నేలలో మేము ఆక్రమించుకున్నామని చెప్పొద్దు దయచేసి. ఇక్కడ యోగికి నా ఇల్లని అభిమానం దేని యందు లేదు. అది ఒక ఇంట్లో భోజనం చేశాడు, ఇంకో ఇంట్లో నిద్రపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు పొద్దున్నే. దేని యందు నాది అని అంటుకొనుట లేదు. ఆ విధంగా ఉండాలి. అనికేత స్థిరమతి భక్తిమాన్ యస్ సమే ప్రియ. ఇదే మాట భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు. తనకంటూ ఒక నివాసం లేదు, తన బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది. చూడండి, అంటే వాడు బుద్ధి మాత్రం స్థిరంగా ఉంటుంది, వాడు మాత్రం ఒకచోట స్థిరంగా ఉండడు. మనం ఒకచోట స్థిరంగా ఉంటాం, బుద్ధి మాత్రం స్థిరంగా ఉండదు. అది తేడా. యోగి దేనికి ఇది నాదని అంటుకోడు. ఇది పాము దగ్గర నేర్చుకున్న పాఠం. ఇంకొకటి 23వ గురువు గారు, చివరికి వచ్చేసాం, ఇంకిద్దరేగా. 23వ గురువు గారు ఎవరంటే సాలిపురుగుట. అబ్బా, మన ఎన్నిసార్లు చూడలేదు, దులిప్పారే లేదు. అది కూడా గురువు అయిపోయింది ఇక్కడ సాలీడు. ఏమిటంటే ఎంత అద్భుతమైన గూడు కడుతుందండి సాలీడు. ఇంత తన ఎక్కడి నుంచి తెస్తుంది దారం. మనమంటే ఇల్లు కట్టాలంటే సిమెంట్ ఒక చోట, ఐరన్ ఒక చోట, ఇటుక ఒక చోట. కానీ ఇదంతా తన నుంచి వచ్చిన దారంతోనే అద్భుతమైన టెక్నాలజీ దానికి. ఏమి అందమైన గూడు కడుతుందండి, ఎంత అద్భుతంగా కట్టి దాని మధ్యలో తాను ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మొత్తం లాగేసుకుంటుంది లోపలికి. ఇక్కడ ఇది చూడగానే భగవంతుడు అర్థమయ్యాడయ్యా,
బయట వస్తువు అవసరం లేకుండానే తన నుంచి వచ్చిన తంతువులతోనే నిర్మించి దాన్ని కొంతకాలం కాపాడి తిరిగి తనలోకి లాగేసుకున్నట్టే భగవంతుడు తనదైన మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని సృజించి నిలిపి తనలోకి లాక్కుంటాడు. భగవంతుడికి భిన్నముగా లేదు ఇది అనే విషయాన్ని తెలుసుకున్నాను నేను అన్నాడు ఇక్కడ. ఇది సరిగ్గా వేదంలోనే యథా ఊర్ణనాభిహి అనే ఉపమానంతో చెప్తాడు ఇక్కడ. అదేవిధంగా దాని నుంచి నేర్చుకున్నది ఎస్మిన్ ప్రోతమిదం విశ్వం ఏన సంసరతే పుమాన్ యథా ఊర్ణనాభిర్హృదయాదూర్ణాం సంతత్య వక్త్రత తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవ మహేశ్వర నేర్చుకున్నాను. మరొకటి ఒక ఆకు పసర పురుగు నాకు పాఠం నేర్పింది అన్నాడు. ఇది చివరిదండి. 24 గురువు గారు పసర పురుగు కీటకము అనుకోవచ్చు. ఇది పాఠం నేర్పిందిట. ఇందులో ఎంత అల్ప జీవులు కూడా గురువులు అయ్యారు చూడండి ఇక్కడ. అదేం నేర్పిందంటే తుమ్మెద వెతికి ఒక పసర పురుగును పట్టుకుంటుంది. ఎందుకంటే తుమ్మెదకి సంతానం లేదు. అందుకేం చేస్తుందంటే పురుగును తీసుకొచ్చి ఒక తొర్రలో పెట్టి దానికి కాటు వేస్తుంది. చంపదు, చచ్చేటట్టు కాకుండా సొమ్మసిల్లిపోయేటట్టు కాటు వేస్తుంది. అది సొమ్మసిల్లి పడ్డాక దాని చుట్టూ గుమ్మని అది రొద పెడుతూ తిరుగుతుంటుంది. దీనికి ఆ మాగన్నుతో ఉంటుంది. దెబ్బతినేసింది కదా, మాగన్నుతో ఉంటూ కొంచెం కళ్ళు తెరవగానే దాని నాదమే వినబడుతూ ఉంటుంది, దాని రూపమే కనబడుతుంది. అలా ఇది క్రమక్రమంగా ఆ రూపాన్నే చూస్తూ ఆ నాదాన్ని వింటూ 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 ఈ పసర పురుగు కాస్త కీటకంగా మారిపోతుంది ఇక్కడ. ఇది భ్రమర కీట న్యాయం అని ప్రసిద్ధి చెందిన ఒక న్యాయం మనకు కనబడుతుంది. అంటే అది తుమ్మెద కాదు, కానీ తుమ్మెద కాటు తిన్న తర్వాత కాటుకు భయపడి తుమ్మెదనే చింతన చేస్తుంది. ఎప్పుడు మర్చిపోదామనుకున్నా తుమ్మెద గుర్తు చేస్తూనే ఉంది. అలాగే నిరంతరం దాన్నే చింతన చేయడం వల్ల అది అయిపోయింది. కనుక ఎప్పుడు దేన్ని చింతన చేస్తావో అదే నువ్వవుతావు అని నేను భ్రమరకీట న్యాయం ద్వారా తెలుసుకున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏది చింతన చేస్తామో అదే అవుతాం మనం, అందులో సందేహం లేదు. అజామిళోపాఖ్యానం ఇత్యాదులన్నీ మనకు చెప్తున్నటువంటి వృత్తాంతం ఇదే ఇక్కడ. కనుక ఎప్పుడు ఏది చింతన చేస్తే అదే అవుతాం, అవగలం కూడా. ఒక కీటకమే భ్రమరమైంది ఎలాగో ఒక జీవుడు నిరంతరం పరమాత్మని చింతన చెయ్యగా 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 క్రమంగా తన జీవభావాన్ని వదిలి ఈశ్వర భావాన్ని పరమాత్మ భావాన్ని పొందగలడు అనే విషయాన్ని భ్రమరకీటం ద్వారా తెలుసుకున్నాను. 24 గురువులు అయిపోయారండి ఇక్కడ. 24 గురువుల దగ్గర నేర్చిన పాఠం చాలదా ఈ బ్రతుకు తీర్చిదిద్దుకోవడానికైనా పరమార్థానికైనా? అలాగే ఎప్పుడు ఏది చింతన చేస్తావో అదే అవుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. చిన్నప్పుడు ఎప్పుడో పడిపోయో, దెబ్బ తగిలింది, ఆ రోజు ఏడ్చో, ప్రాణం పోయినంత, అవునా లేదా? ఇప్పుడు గుర్తు చేస్తే అవునండి చిన్నప్పుడు నవ్వుతున్నావు. అలాగే ఇప్పుడు కష్టం కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాగే తలుచుకుంటావు కనుక ఆ కొన్నాళ్ళది ఇప్పుడే ఆలోచన చేసుకుని ఇప్పుడే దాని నుంచి వెళ్ళొచ్చు. నిరంతరం అదే చింతన వల్ల అది అవుతావు, ఇది తెలుసుకో. కనుక నీకు నువ్వే నీ భవిష్యత్తు నిర్ణయించుకోగలవు. నువ్వే ఆలోచించుకో, నిరంతరం దేన్ని చింతన చేస్తున్నావు. ఎంత వేగం జపం పూర్తయిపోతుందా అంత వేగం లోకంలో పడతామని ఆలోచిస్తున్నప్పుడు లోకమే మిగులుతుంది, కానీ జపం ద్వారా తెలియబడి దైవం మిగిలడు. ఈ నిరంతర చింతనే పెద్ద పాఠం. అటుకైనా ఇటుకైనా నిరంతర చింతన చేయడం వల్ల గొప్ప సిద్ధపురుషుడే లేడైపోయాడు జడభరతుడు. నిరంతర చింతన చేయడం వల్ల ఆ భరతుడే తర్వాత జన్మలో పరమాత్మ అయిపోయాడు చూడండి ఇక్కడ. కనుక చింతనే అటా ఇటా అని ఆలోచించు. ఇటైతే ఎప్పుడూ తరించవు, అటైతే తరించిపోతావు, అంతే తేడా. అది నేర్చుకున్నాను. ఆగాగు 24 అని చెప్పాను, కానీ 25వ గురువు ఒకరు ఉన్నారు సుమా అన్నాడు ఇక్కడ. ఆ 25వ గురువు చాలా గొప్పవాడు. వాడు నాకు మంచి నేర్పాడు, చెడు నేర్పాడు, ఒక్కడే రెండు నేర్పేశాడు. వాడెవరయ్యా అంటే నా శరీరం నాకు గురువు అన్నాడు. గొప్ప మాట అండి. ఎక్కడో గురువు లేడు, నా దేహం నాకు గురువు. అంటే దేహం నాకు గురువు అనిపించలేదంటే దేహాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయలేదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. దేహాన్ని అబ్జర్వ్ చేయి. దేహో గురుర్మమ. ఈ దేహం నాకు విరక్తి వివేకహేతు. విరక్తికి ఇదే గురువు, వివేకానికి ఇదే గురువు. దేహం అంటూ ఉంటే కదా, బుద్ధి అంటూ ఉంటే కదా గురువులను ఆశ్రయించి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని తెలుసుకోగలుగుతున్నాను. కనుక దేహం వివేకానికి పనికొచ్చింది, దేహం విరక్తికి పనికొచ్చింది. ఎందుకు విరక్తి కలిగిందంటే దేహం రోగాలయం. ఎప్పుడు ఏదో బాధ, మధ్యలో రిలీఫే కానీ క్యూరు ట్రీట్మెంట్ ఏమీ లేవు. ఏదో ఒక రోగం పోతే మరొక రోగం. ఏంటి రోగం రావడానికి ఏదో ఒక అవయవమా? ప్రధాన అవయవాలు 42 ఉన్నాయి ఇటు లోపల మనల్ని బాధించడానికి. చాలదు, ఒకటి తగ్గిందని తృప్తి పడితే మరొకటి మొదలు. కనుక అడుగడుగున రోగం. ఏముందండి తృప్తి పడ్డానికి ఇందులో ఇక్కడ? కనుక నిరంతరం కూడాను ఏదో ఆర్తి, ఉదర్కం, ఏదో ఒక ఆర్తి. అది శారీరకమైన పీడ కావచ్చు, మానసికమైన పీడ కావచ్చు, ఏదో ఒక పీడలా ఉంటూనే ఉంటుంది. పైగా దేహంలో చూస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు బాల్యం పోయింది,
యవ్వనం వచ్చింది, మిడిసిపాడుతనం పెరిగిపోయింది. ఇది స్థిరం కాకుండా నెమ్మదిగా కృషించడం కనబడుతోంది. దీన్ని బట్టి ఏది స్థిరం కాదు, మారిపోతుందని తెలుస్తున్నది. పటుత్వం సడలిపోతుంది. అప్పటికి దేహం నుంచి పాఠం నేర్చుకోవద్దు, వచ్చింది బాధ ఇక్కడ. కనుక నాకు విరక్తి కలిగిస్తున్నది ఇది. పైగా నేను ఎంత దీన్ని అనుకున్నట్టు ఉంచలేకపోతున్నానని తెలుస్తూనే ఉన్నది. హెల్తీగా ఉండాలని ఎవడనుకోడండి, అందరూ అనుకుంటారు. పైగా దానికోసం జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటాం. కానీ కొందరు ఉంటారు, కొందరు ఉండలేకపోతారు. అప్పుడేమంటారు చెప్పండి? గొప్ప డాక్టర్ కూడా ఒకటే అంటాడు, లక్ అంటాడు. అంతే, నువ్వు లక్ అంటావు, మేము ప్రారంధం అంటాం, అంతే తేడా. కానీ విషయం మాత్రం ఒకటే, ప్రారంధమే. కనుక దేహం ప్రారంధ కర్మను అనుసరించి వెళ్ళిపోవలసిందే, నువ్వేం చేయలేవు. పైగా దేహము సృష్ట్వాస్య బీజం అవసీదతి వృక్షధర్మ, గొప్ప మాట అన్నాడు. వృక్షధర్మమయ్యా ఈ శరీరం అన్నాడు. ఇలాంటి ఉపమానాల కోసమైనా చూడాలండి. పొయిట్రీని ఎలా వాడుకోవాలో వ్యాసుడికి తెలిసినట్టు మనకు తెలియకూడదు. ధర్మం కోసం, జ్ఞానం కోసం కవిత్వం వాడుకున్నాడు మహానుభావుడు. లేకపోతే ఇందాక మడుగులో ఏనుగుని చెప్పడం ఎంత అందమైన ఉపమానం. ఇప్పుడు మరొక ఉపమానం చెప్తున్నాడు. వృక్షంలాగా పరిశీలించాడు. వృక్షము పుడుతుంది, పెరుగుతుంది, పోతుంది. ఆ పోయేటప్పుడు తర్వాత చెట్టు కోసం విత్తనం మిగిల్చుకుపోతుంది. అలాగే ఈ శరీరం పుడుతోంది, పెరుగుతోంది, పోతోంది. కర్మబీజం అనేది మిగిల్చి తర్వాత జన్మలకు మొక్కలు సిద్ధం చేసుకుంటుంది అన్నాడు ఇక్కడ. మళ్ళీ అక్కడేమవుతుంది, మళ్ళీ ఇదే తంతు, ఇదే వృక్షధర్మం, ఏమీ కొత్త లేదు. ఇదే తంతు, ఇదే ఏడుపు, ఇదే నవ్వు, ఇవే వెళుతున్నాయి. ఇది తెలిసిన తర్వాత అర్థమవుతున్నది కదా. పైగా ఈ దేహంలోని పడుతున్న బాధ అంతా ఇంత కథ. దేహంలోనే 10 మంది సవతి పెళ్ళాలున్న మొగుడు ఎంత వేదన పడతాడో, దేహంలో ఉన్న జీవుడు అంత వేదన పడతాడయ్యా అని చెప్పింది. ఎంత చూడండి, చేసుకున్నప్పుడు 10 మందిని చేసుకున్నాను గర్వంగా చెప్పచ్చు. ఆ తర్వాత ఉంటుంది 10 మంది పీక్కుతుంటుంటే అలాంటి వేదన ఉంటుందిట. అదేమిటంటే బహ్య సపత్న యవ గేహపతిం లునంతి. ఒక భార్య అట్లాగుతుంది, ఇటు భార్య ఒక భార్య ఇట్లాగుతుంది. ఒక భార్య ఆ టీవీయే కావాలంటుంది, ఇంకో భార్య ఈ టీవీయే కావాలంటుంది. ఏం కావాలో వీడు తెలుసుకోలేడు. ఇటు అటు లాగుతూ పీక్కుంటూ భార్యలు గృహపతిని ఎలా బాధిస్తారో ఇంద్రియాలు జీవుణ్ణి అలా లాగుతాయన్నాడు. ఒక్కొక్కటి లాగి పీకి పాకం పడతాయి. సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్యా, ఇలాంటి ఎన్ని శరీరాలు, ఇదే గోల ఎంతకాలము అని అనేక చిన్న ఉపాధులు పొందిన తర్వాత ఈ జీవుడికి గొప్ప అనుభవం ఇవ్వడం కోసం మంచి జన్మ ఇవ్వయ్యా అని ప్రార్థన చేసేట దేవతలు. అప్పుడు భగవంతుడు సంతోషించి ఒక జన్మ ఇచ్చేట. ఆ జన్మ పేరు మానవ జన్మ అన్నాడు ఇక్కడ. దేవతలు అంటే ఇంద్రియాధి దేవతలు అని అర్థం. ఇక్కడ ఇంద్రియ అధిదేవతలు ఈ జీవుడికి మంచి జన్మ ఇవ్వయ్యా అని అడిగితే మానవ శరీరం ఇచ్చేట. అంటే దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ దేహము పనికి మాలింది. సద్వినియోగం చేసుకుంటే ఈ దేహం కంటే గొప్ప సాధన మరొకటి లేదు. ఇది గమనించుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే సాధన చేయాలన్నా, ఈశ్వరుని ఆరాధన చేయాలన్నా, చింతన చేయాలన్నా దేహం అంటూ ఒకటి ఉంటేనే కదా చేస్తున్నాం. అందుకే ఈ దేహం పనికి మాలింది, తోలు తిత్తి, ఇది తుట్లు తుమ్మిది తిట్టుకోవడం కాదు. ఈ తోలు తిత్తే లోపల పరమాత్మను తెలుసుకోవడానికి, సాధనకు చేయడానికి పనికొచ్చినటువంటిది. అందుకే ఇది భోగ శరీరం కాకుండా యోగ శరీరంగా మార్చుకోగలిగితే రోగం పాలు కాకుండా యోగంతో నువ్వు ముక్తిని పొందగలవు. తెలుసుకో ఇక్కడ. భోగానికైనా ఇదే శరీరం, రోగానికైనా ఇదే శరీరం. నువ్వు యోగం కోసం శరీరాన్ని వినియోగించు, యోగానికి విఘ్నము కాని భోగం అనుభవించు, తప్పకుండా తరిస్తావు. దేహం నుంచి పాఠం నేర్చుకున్నాను కనుక ఈ గురువుగారు 25వ గురువుగారు, అసలు గురువుగారు ఇక్కడున్నారు. మిగిలిన 24 గురువులు మిడతలు పావురాళ్ళని బయట ఉన్నాయి. బయట గురువులందరినీ చెప్పి అసలు గురువుని ఇప్పుడు ఎందుకు చెప్పాడండి? మొదట ఇది చెప్పవచ్చు కదా. అంటే బయట గురువులందరి దగ్గర తిరిగితేనే మనలో ఉన్నది మనం తెలుసుకోగలం. ఇది అంతవరకు బయట వాళ్ళందరూ తిరిగితేనే లోపల జ్ఞానం వస్తుంది, అంతవరకు రాదు. అందుకే బహిర్ముఖంగా ఇంతమంది వద్ద నేర్చుకుని నా దేహం ద్వారా నేర్చుకున్నాను. మొత్తానికి లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసంభవ అంతే. అనేక జన్మల తర్వాత అస్తి సుదుర్లభం అంటే మిక్కిలి దొరకడమే కష్టమైనటువంటి దేహం నాకు లభించింది అని తెలుసుకుని ఈ దేహానికి గొప్ప లక్షణం ఏంటంటే అర్థదం. ఈ దేహానికి ఉన్న పాజిటివ్ క్వాలిటీ అర్థదం. అర్థదం అంటే పరమ ప్రయోజనాన్ని పొందడానికి పనికి వచ్చేది. ఇది అర్థం. పరమ ప్రయోజనాన్ని పొందడానికి పనికి వచ్చేది ఈ దేహం. అదేవిధంగా ఈ దేహానికి ఉన్న నెగిటివ్ క్వాలిటీ అంటే అనిత్యం. ఇది నిత్యము కాదు, కానీ పరమార్థం పొందడానికి పనికొచ్చింది. కానీ పరమార్థం పొందడానికి పనికొచ్చినందుకు ఇది నిత్యం కాదు గనక క్షణం వ్యర్థం చెయ్యకుండా ప్రయోజనం కోసం సాధన చెయ్యాలి అని తెలుసుకున్నాను నేను అని చెప్పి ఇలా 25 గురువుల వల్ల నాకు లోకమేమిటో దేహమేమిటో అర్థమయ్యి
ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది ఆనందమో ఆ బ్రహ్మమును గ్రహించి అదే నేనని తెలుసుకుని ఆనందంగా తిరగలుగుతున్నానయ్యా. అందుకు నా ఆనందం బయట ఆధారపడి లేదు, ఆనందమే నేననే స్థితిలో నేనున్నాను అని చెప్పి అందుకు ఇలా ఉన్నా అన్నాడు యదు మహారాజుతో. ఆ మహానుభావుడు యోగీశ్వరుడు 25 గురువు గురించి చెప్పగానే మహానుభావ అని పాదాల మీద పడి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని తెరిచి చూడగానే ఒకానొక మేడి చెట్టు, మేడి పళ్ళు వేలాడుతున్నాయి. ఆ మేడి చెట్టు మొదట్లో నిలబడి ఉన్నాడు మహానుభావుడు. 3 మోములతో 6 చేతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. క్రింది 2 చేతులతో కమండలువు అక్షమాల ధరించి, మధ్య 2 చేతుల్లో శంఖము చక్రము దాల్చి, పై 2 చేతుల్లో త్రిశూలము డమరుకము దాల్చి, 3 వన్నెలతో నీలకాంతి రక్తఛాయ తెల్లని ఛాయలతో ప్రకాశిస్తూ, త్రివర్ణములతో పీతాంబరము దాల్చి, దానిపై చర్మాంబరము దాల్చి భస్మధారణ చేసుకున్నటువంటి వాడి 3 నేత్రములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహానుభావుడైన దత్తస్వామి దర్శనమిచ్చాడు. ఇంతవరకు ఒక అవధూతల యోగిలా కనబడుతూ 25 గురువులు పాఠం చెప్పిన జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి వద్ద యదు మహారాజు ఈ విధంగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, జ్ఞాని అయ్యాడు. అంత జ్ఞాని గనుకనే ఆయన వంశంలో మళ్ళీ దత్తుడై కృష్ణుడై అవతరించి తరింపజేశాడయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఇది యదు మహారాజుకి ఈ విషయం చెప్పాడు. దీన్ని అవధూత గీత అంటారు అంటూ ఈ చెప్పిన వృత్తాంతమంతా కూడాను కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవుడికి చెప్పినట్లుగా భాగవతంలో చెప్పబడుతుంది. ఇక్కడ భాగవతంలో దీన్ని అవధూత గీత అంటారు. దాన్నే బ్రహ్మాండ పురాణం తిరిగి కృష్ణుడు చెప్పినట్లే రాసిందండి, ఇది ఉద్ధవుడితో చెప్పినట్టు. కానీ ఇవాళ చెప్పిన ఈ పాఠం ప్రకృతిని పరమేశ్వరుడిగా గురువుగా ఎలా చూడాలి, పరమేశ్వరుని నమస్కారం చేసి ప్రకృతిని నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ప్రకృతి ద్వారానే పాఠం నేర్పుతాడు. ఆ పాఠం నేర్చుకోవడానికే మనం బ్రతుకున్నాం. పాఠాలు నేర్చుకుందాం, పరమార్థాన్ని పొందుదాం, దానికి తగ్గ విధంగా బుద్ధిని తీర్చిదిద్దామని జగద్గురువైన దత్తాత్రేయాన్ని వేడుకుందాం. సర్వం శ్రీ దత్తగురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీదత్త శరణం మమ. శ్రీదత్త శరణం మమ. శ్రీదత్త శరణం మమ. శ్రీదత్త శరణం మమ. మారు మ్రోగిపోవాలి ప్రాంగణం. శ్రీదత్త శరణం మమ. 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 నమః పార్వతీపతయే హర హర మహాదేవ.